Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 18th of September. So let's start the discussion without any further delay. Crosstalk, warning immunity against Japanese encephalitis worsens dengue and చెప్పేసి first article రావడం జరిగింది. So basically if you look at the background of this particular article, the dengue and Japanese encephalitis ఏదైతే ఉంటుందో, సో దీస్ వైరసెస్ ఆర్ కజిన్స్. ఎందుకు కజిన్స్ అంటున్నారు మ్యామ్ అని అంటే, బికాస్ బోత్ ఆఫ్ దిస్ బిలాంగ్స్ టు ద సేమ్ వైరస్ ఫ్యామిలీ. దట్ పర్టికులర్ వైరస్ ఫ్యామిలీ నేమ్ ఇస్ ఆర్థోఫ్లావీ వైరస్. సో రెండు, డెంగీ కానివ్వండి, జపానీస్ ఎన్సెఫలైటిస్ కానివ్వండి, దీస్ టూ బిలాంగ్స్ టు దిస్ పర్టికులర్ వైరస్ ఫ్యామిలీ. నార్మలీ ఏంటంటే, ఎప్పుడైనా ఎవరైనా పర్సన్ వెన్ వన్ పర్సన్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు దీస్ వన్ వైరస్, ఇమ్యూనిటీస్ అనేది అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దట్ విల్ స్టార్ట్ మేకింగ్ యాంటీబాడీస్. మనకు తెలిసిందే. సమ్ టైమ్స్ ఈ యాంటీబాడీస్ ఏమైతే ఉంటాయో దట్ విల్ ఇంటరాక్ట్ విత్ ద రిలేటెడ్ వైరసెస్ అండ్ దే విల్ గివ్ సమ్ స్టెబిలిటీ టు ద బాడీ. అయితే scientists have long suspected that immunity to the Japanese encephalitis might change how the body reacts to dengue. సో నార్మల్గా జపానీస్ ఎన్సెఫలైటిస్కి సంబంధించి మన బాడీ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు, అండ్ నెక్స్ట్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డెంగ్యూ అటాక్ టు దట్ పర్టికులర్ పర్సన్, సో ఇట్ విల్ చేంజ్ ద జపానీస్ ఎన్సెఫలైటిస్కి సంబంధించిన యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో దే చేంజ్ ద బాడీస్ ఎబిలిటీ టు రియాక్ట్ విత్ ద డెంగ్యూ అనమాట. సో వై నేపాల్ వాజ్ ద పర్ఫెక్ట్ టెస్ట్ కేస్. సో నేపాల్లో ఒక పర్టికులర్ కేస్ అనేది జరిగింది. దట్ విల్ బి అ పర్ఫెక్ట్ టెస్ట్ కేస్ దట్ వీ కెన్ యాక్చువల్లీ సీ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ మెథడ్ దట్ ఈస్ ఫాలోడ్. నేపాల్ అనేది సక్సెస్ఫుల్గా ఒక పర్టికులర్ జపానీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని సిన్స్ 2006 రన్ చేస్తూ ఉందన్నమాట. సో మెనీ పీపుల్ దేర్ హ్యావ్ యాంటీబాడీస్. ఎందుకు అని అంటే వ్యాక్సినేషన్ డ్రైవ్ రన్ చేస్తుంది కాబట్టి డెఫినెట్లీ జపానీస్ ఎన్సెఫలైటిస్కి సంబంధించిన యాంటీబాడీస్ అయితే ఉన్నాయన్నమాట. సో బట్ డెంగ్యూ వాజ్ వెరీ మచ్ న్యూ ఇన్ నేపాల్. వెరీ ఫ్యూ పీపుల్ హ్యాడ్ ఎన్కౌంటర్డ్ ఇట్ ఎర్లియర్ ఆల్సో. So this gave scientists a clean way to study what happens when dengue has infects people who already have the Japanese encephalitis antibodies. So without the confusion of the prior dengue infections, so they wanted to test anamata. అందుకే నేపాల్ని కేస్ స్టడీగా ఒక టెస్ట్ స్టడీగా తీసుకున్నారు. ఎందుకంటే డెంగ్యూ ఈజ్ నాట్ రెగ్యులర్ యాక్టివిటీ ఆర్ రెగ్యులర్ థింగ్ ఫర్ ద నేపాల్. ఇట్స్ వెరీ న్యూ ఫర్ ద నేపాల్. కాబట్టి జపానీస్ ఎన్సెఫలైటిస్ యాంటీబాడీస్ వాళ్ళ బాడీలో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సైంటిస్ట్ వాంటెడ్ టు స్టడీ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ నేపాల్. సో హౌ ద స్టడీ వాజ్ డన్, రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ స్టడీడ్ 3 బిగ్ డెంగ్యూ అవుట్బ్రేక్స్ ఇన్ ద సిటీ ఆఫ్ దరన్. సో దరన్కి సంబంధించిన డెంగ్యూ అవుట్బ్రేక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చదవడం జరిగింది ఇన్ 3 particular stages, in 3 particular studies. Okay, so in 3 particular outbreaks, what I can say is, so 2019లో ఫస్ట్ అవుట్బ్రేక్, 2022లో సెకండ్ అవుట్బ్రేక్, 2023లో ద థర్డ్ అవుట్బ్రేక్ ఆఫ్ ది డెంగ్యూ అనమాట. సో scientists have enrolled almost 546 dengue patients who are aged between 15 to 65 years. Okay, within the 3 days of the ఫీవర్ 3 daysలోనే వీళ్ళు అడ్మిట్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ సైంటిస్ట్ ఏం చెక్ చేశారు అని అంటే, వెన్ డెంగ్యూ స్టెయిన్ ఇన్ఫెక్టెడ్ దమ్, అసలు ఎప్పుడు ఈ డెంగ్యూ అనేది వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయింది. సో ద ఫస్ట్ థింగ్ దట్ దే హ్యావ్ స్టడీడ్ ఈస్ వెన్ ద డెంగ్యూ స్ట్రెయిన్ హ్యాస్ ఇన్ఫెక్టెడ్, వెన్. Second thing that they have studied is what are the level of this Japanese encephalitis antibodies that are already present in their body. And the third important thing ఏంటంటే, so there is a special enzyme in the blood that is called as chymase. So basically this particular chymase will rise when dengue is సివియర్గా ఉన్నప్పుడు chymase అనేది రైజ్ అవుతుంది. సో దాన్ని కూడా స్టడీ చేయడం జరిగింది. ఈ 3 ఆస్పెక్ట్స్ని స్టడీ చేయడం జరిగిందనమాట. అయితే ఈ స్టడీ చేసిన తర్వాత వాట్ దే హ్యావ్ ఫౌండ్ అంటే, సో వాట్ ద సైంటిస్ట్ వర్ ఎబుల్ టు get to know by this particular study అని అంటే, so first important thing is many people who had the Japanese encephalitis immunity, సో ఎవరైతే ఈ జపానీస్ ఎన్సెఫలైటిస్ ఇమ్యూనిటీ కలిగి ఉన్నారో అంటే 61% ఆఫ్ ద పీపుల్ హూమ్ దే హ్యావ్ స్టడీడ్ దే ఆల్రెడీ హ్యావ్ దిస్ పర్టికులర్ ఇమ్యూనిటీ దట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది జపానీస్ ఎన్సెఫలైటిస్ యాంటీబాడీస్. సెకండ్ థింగ్ ఏంటంటే, మిడిల్ రేంజ్ యాంటీబాడీ లెవెల్స్ అనేవి దే మ్యాటర్డ్ ద మోస్ట్ అనమాట. అంటే ఎవరికైతే మోడరేట్ లెవెల్ ఆఫ్ జపానీస్ ఎన్సెఫలైటిస్ యాంటీబాడీస్ ఉన్నాయో, okay, that is 1:160, they had the highest chymase level. అంటే medium range of
జపానీస్ ఎన్సెఫలైటిస్ దానికి సంబంధించిన యాంటీబాడీస్ ఉన్న బాడీస్ ఏవైతే ఉన్నాయో దే హ్యాడ్ సీన్ అ హైయెస్ట్ కైమేజ్ లెవెల్స్ అనమాట. అండ్ పీపుల్ విత్ ద లో లెవెల్, దట్ ఈస్ 1:10 అండ్ 1:40 ఈ లెవెల్స్లో ఉన్నవాళ్ళు, లేదా వెరీ హై యాంటీబాడీ లెవెల్స్ ఉన్నవాళ్ళు, ఓకే, ఐదర్ లో ఆర్ హై లెవెల్ యాంటీబాడీస్ ఉన్నవాళ్ళు, దే డిడ్ నాట్ షో ద సేమ్ రిస్క్. అంటే కైమేజ్ లెవెల్ అంతగా లేదనమాట. సో కైమేజ్ లెవెల్స్ వర్ లిటిల్ లో ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ ద వన్ who have a moderate level of this antibodies. Okay, and the third important thing that they were able to find out is clinical outcome. సో ఎవరైతే ఈ మిడ్ లెవెల్ జపనీస్ ఎన్సెఫలైటిస్ ఇమ్యూనిటీని క్యారీ చేస్తున్నారో దే వర్ 3x మోర్ లైక్లీ టు డెవలప్ డెంగ్యూ విత్ వార్నింగ్ సిగ్నల్స్, ఓకే, ఆర్ వార్నింగ్ సైన్స్, ఆర్ సీవియర్ డెంగ్యూని అటాక్ చేయబడ్డ వాళ్ళు ఉన్నారనమాట. లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. ఎవరైతే మోడరేట్ లెవెల్స్ ఆఫ్ జపానీస్ ఎన్సెఫలైటిస్ యాంటీబాడీస్ని క్యారీ చేస్తున్నారో వాళ్ళ బాడీలో, వాళ్ళకి సో ద ఇంటెన్సిటీ ఆఫ్ ద అటాక్ ఫర్ దోస్ మోడరేట్ లెవెల్ యాంటీబాడీస్ క్యారియర్స్ ఆర్ ద మోస్ట్ అనమాట. సో దిస్ వాస్ యాక్చువల్లీ the result of the study that they have found out. Okay, the experiment ఏం రివీల్ చేసిందంటే ఎవరికైతే మోడరేట్ లెవెల్ ఆఫ్ యాంటీబాడీస్ ఉన్నాయో జపానీస్ ఎన్సెఫలైటిస్కి సంబంధించి, సో దే ఆర్ ద వన్ హూ ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ అటాక్డ్ బై ద డెంగ్యూ అండ్ దే ఆర్ ద వన్ హూ విల్ ఫస్ట్ షో ద సిమ్టమ్స్. త్వరగా సిమ్టమ్స్ అనేవి బయటపడిపోతాయి వీళ్ళల్లో. ఓకే, ఇంపార్టెంట్లీ ఏంటంటే దిస్ పర్టికులర్ ఎఫెక్ట్ వాజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రయర్ డెంగ్యూ ఎక్స్పోజర్. సో ఈ పర్టికులర్ పీపుల్ ఎవరినైతే స్టడీ చేశారో ముందుగా వీళ్ళకి ఎప్పుడూ డెంగ్యూ అనేది రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం డెంగ్యూ అనేది అటాక్ అయింది. బట్ స్టిల్ దే హ్యావ్ టేకెన్ ద జపానీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్. సో అలాంటి వాళ్ళనే టెస్ట్ చేశారు. దాంట్లో రివీల్ అయిన ఆస్పెక్ట్స్ ఇవన్నమాట. సో వై డస్ దిస్ పర్టికులర్ థింగ్ హ్యాపెన్స్? ఓకే, సో యూ కెన్ థింక్ ఆఫ్ యాంటీబాడీస్ లైక్ గార్డ్స్. సో యాంటీబాడీస్ అంటే దే లాక్ లైక్ అ గార్డ్ కదా, దే విల్ ప్రొటెక్ట్ అస్, రైట్? సో ఇఫ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్, అంటే దెర్ ఆర్ కండిషన్స్ వెన్ దే ఆర్ ఇన్ ద హై లెవెల్స్. సో స్ట్రాంగ్ ఉన్నప్పుడు లేదా హై లెవెల్ ఆఫ్ యాంటీబాడీస్ ఉన్నప్పుడు వైరస్ని కంప్లీట్గా బ్లాక్ చేసేస్తాయి, వైరస్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తాయి. సో అందుకే మనం ఇక్కడ ఎక్కువగా కైమేజ్ లెవెల్స్ని చూడము. అండ్ ఇఫ్ దెర్ ఆర్ వీక్, సో సెకండ్ లెవెల్ ఇస్ అ వీక్ లెవెల్. అసలే చాలా తక్కువగా ఉన్నాయి, ఆల్మోస్ట్ యాంటీబాడీస్ అన్నీ లూజ్ అయిపోయారు అన్న స్టేజ్ ఎప్పుడైతే ఉంటుందో ఈ పర్టికులర్ యాంటీబాడీస్ దే విల్ నాట్ రియాక్ట్ విత్ ద వైరస్. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు బాడీ దాని అంతలా అది కొత్త యాంటీబాడీస్ని తయారు చేసుకుంటుంది. అండ్ ద థర్డ్ కేస్ ఇస్ ద మోడరేట్ లెవెల్. ఓకే, దిస్ మిడిల్ లెవెల్ అంటే ఎక్స్ట్రీమ్గా ఉండవు, మరీ లోగా కూడా ఉండవు. సో దే సమ్టైమ్స్ హెల్ప్ ద డెంగ్యూ వైరస్ స్లిప్ ఇన్ టు ద ఇమ్యూన్ సెల్స్ అండ్ సమ్టైమ్స్ దే కెనాట్. ఎందుకనంటే ఎంత అవసరమో అన్ని యాంటీబాడీస్ వాళ్ళ బాడీలో లేవన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ యాంటీబాడీ డిపెండ్ ఎన్హాన్స్మెంట్. దీన్నే యాంటీబాడీ డిపెండెంట్ ఎన్హాన్స్మెంట్ అని అంటూ ఉంటాం అనమాట. సో కాబట్టి ఈ పర్టికులర్ మిడిల్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో దే ఆర్ ద వన్ హూ ఆర్ మోర్ ప్రోన్ టు ది డేంజర్ ఆఫ్ డెంగ్యూ అనమాట. సో మోర్ ఇంటెన్సిటీ ఆఫ్ డెంగ్యూ వాళ్ళకే అటాక్ అవుతుంది. ద సేమ్ ఫెనామినా హెస్ బీన్ సీన్ బిట్వీన్ జీకా అండ్ డెంగ్యూ వైరస్ ఆల్సో. ఓకే, జీకా వైరస్ అండ్ జీకా యాంటీబాడీస్ ఉన్న వాళ్ళకి కూడా సేమ్ లెవెల్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి మనకు ప్రూవ్ చేసాయి అనమాట. సో ద బిగ్గర్ ఇంప్లికేషన్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ స్టడీ ఏముంటాయి అని అంటే, సో ఏషియా is the continent which is having more prone of the dengue cases. సో ద ఏషియాలో మనకి ఇంక్లూడింగ్ ఇండియా, ఏషియాలో క్లైమేట్ చేంజ్ అనేది లైక్ హయ్యర్ టెంపరేచర్, లాంగర్ మాన్సూన్స్ ఏవైతే ఉంటాయో దిస్ ఈజ్ మేకింగ్ డెంగ్యూ అవుట్ బ్రేక్స్ బిగ్గర్ అండ్ మోర్ ఫ్రీక్వెంట్. ఎందుకనంటే రెయిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, మాన్సూన్ సీజన్ ఈజ్ మోర్ అండ్ నవేడేస్, అండ్ ఈ పర్టికులర్ మాన్సూన్ ఇయర్ అనేది ఇట్ ఈస్ స్టిల్ మోర్, రైట్? సో ఇక్కడ basically dengue అనేది once it was very rare, but nowadays we are seeing the frequent outbreaks of dengue in most of the rainy seasons. Okay, many of these areas already were vaccinated with Japanese encephalitis. Already ఈ ఏషియా ప్రాంతంలో చాలా కంట్రీస్ జపానీస్ ఎన్సెఫలైటిస్కి సంబంధించిన వ్యాక్సినేషన్ డ్రైవ్స్తో ముందుకు వచ్చారు. సో ద రిస్క్ ఆఫ్ దిస్ ఇంటరాక్షన్ ఇస్ వెరీ వెరీ రిలవెంట్. ఈ స్టడీలో మనం ఏదైతే స్టడీ చేసామో సైంటిస్ట్ ఏవైతే like they were able to study and give the results, so that is very very crucial for Asia. ఓకే, ఎందుకు అని అంటే జపానీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి. సో జపానీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్స్ ఆర్ స్టిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీ కెనాట్ కంప్లీట్లీ గివ్ దిస్ పర్టికులర్ వ్యాక్సిన్స్ అని. ఎందుకు అని అంటే జేఈ అంటే జపానీస్ ఎన్సెఫలైటిస్కి అగేన్స్ట్గా ఈ వ్యాక్సిన్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. బట్ యాంటీబాడీస్ ఏవైతే జేఈ వ్యాక్సిన్ ఇస్తుందో, సో దిస్ షుడ్ వెయిన్ ఫర్ ఫ్యూ ఇయర్స్ ఓన్లీ. అంటే 5 years తర్వాత
ఆఫ్టర్ ఎవ్రీ 5 years ఓన్లీ 63% పీపుల్లో స్టిల్ ప్రొటెక్టివ్ లెవెల్స్ అనేవి అంతే స్టేజ్లో ఉంటున్నాయి. అంటే సో బేసికలీ జేఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఒక 5 years వరకే అది 100% అక్యురేట్గా పనిచేస్తుంటే, నాట్ 100% బట్ 90 to 99%. బట్ ఆఫ్టర్ 5 years మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అట్లీస్ట్ 30 to 40% ఆఫ్ ద పీపుల్లో ఆ లెవెల్ ఆఫ్ ఇంటరాక్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఆ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇన్ ద బాడీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, బట్ ఈ పర్టికులర్ ప్రాబ్లం అనేది, ఈ ఇమ్యూనిటీ అనేది మిడిల్ జోన్, అంటే నైదర్ హై నార్ లో ఉన్నప్పుడే ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంది అనమాట. సో ఇది ఈ జోన్లోనే డెంగ్యూ సివియారిటీ అనేది it is posing risk to that particular person. So giving timely JE booster shots can keep JE protection very very strong, and we can prevent the middle zone problem with dengue. అంటే సో ఈ జేఈ అనేది లైక్ ఈ జపానీస్ ఎన్సెఫలైటిస్ అనేది ఈ దీనికి సంబంధించిన వ్యాక్సిన్ని కరెక్ట్ టైంలో ఎంత డోస్ ఇవ్వాలో అంతే ఇస్తే, సో వీ కెన్ ప్రివెంట్ దిస్ మిడిల్ జోన్ కండిషన్ టు occur. Okay, I hope you have understood. So for doctors, kymase enzyme అనేది it is validated again as a reliable marker for predicting the severe dengue. Doctors can use it to identify the risky patients very very early. Kymase అనే ఎంజైమ్ ఏదైతే ఉంటుందో బ్లడ్లో, సో దిస్ ఇస్ ద రిలయబుల్ ఇండికేటర్ ఆఫ్ ద డెంగ్యూ అని చెప్పేసి ఈ పర్టికులర్ స్టడీ ద్వారా కూడా మనకి ఫైండ్ అవుట్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, సో వైరసెస్ అనేవి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్. సో one particular vaccine which is acting as a protection against the Japanese encephalitis can sometimes make another condition or another disease very very worse. Kabatti, so the solution is not to stop the Japanese encephalitis vaccines, but we need to be smarter. We need to plan boosters so that immunity అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. It will not come and stuck into the middle zone. So boosters ఇచ్చిన కొద్దీ they'll have the higher immunity levels. So this integrated approach ఏదైతే ఉంటుందో that would save lives in the dengue prone Asia, right? ఇంక్లూడింగ్ ఇండియాలో మనం దీన్ని సేవ్ చేయొచ్చు అనమాట. ఇన్ షార్ట్, ఈ ఆర్టికల్లో మనకు అర్థమైంది ఏంటంటే జేఈ యాంటీబాడీస్ అనేవి డెంగ్యూ అవుట్కమ్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. మిడ్ లెవెల్ ఇమ్యూనిటీ అనేది రిస్కీ, బూస్టర్స్ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్, అండ్ క్లైమేట్ చేంజ్ మేక్స్ దిస్ పర్టికులర్ యాక్షన్ టు బి టేకెన్ ఇన్ అ వెరీ అర్జెంట్ వే. ఓకే, సో యూ మైట్ థింక్ ఎందుకు మ్యామ్ మీరు సైన్స్ ఆర్టికల్స్ని స్టార్టింగ్లో పిక్ చేస్తున్నారు అని. బికాస్ ఐఎమ్ కాన్షియస్లీ డూయింగ్ దిస్. ఎందుకనంటే ఐ వాంట్ యూ పీపుల్ టు be active, okay, to be activated in the early 10 to 20 minutes. ఎందుకనంటే ఆ 20 minutes మీరు యాక్టివేట్ అయితే నెక్స్ట్ ఆర్టికల్స్ కూడా మీకు అంతే బాగా అర్థమవుతాయి. సో సైన్స్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ క్రియేట్ క్యూరియాసిటీ ఇన్ యూ. సో ఐ ఫెల్ట్ దట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ సజెషన్ యూ కెన్ కామెంట్ డౌన్. సో బట్ యా, most of the times the science can bring that curiosity. It can make your brain active and it will make you stay till the end. ఎందుకంటే 1 to 1.5 hour లెక్చర్ మీరు వినాలి కాబట్టి ఐఎమ్ స్టార్టింగ్ ఇట్ విత్ ద సైన్స్. ఓకే, సో నెక్స్ట్, వెన్ సౌండ్స్ గెట్స్ ఆన్ ద మూవ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ద విజువల్ పార్ట్, ఓకే, ద పార్ట్ ఆఫ్ ద ఇయర్ దట్ ఈస్ విజిబుల్ అవుట్ సైడ్ ద హెడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఆరికల్ ఆర్ పిన్నా. ఇన్ యానిమల్స్, దట్ ఈస్ నాన్ హ్యూమన్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, వీ మోస్ట్లీ యూజ్ ద టర్మ్ పిన్నా. పిన్నా అనే టర్మ్ని నాన్ హ్యూమన్స్ కేటగిరీలో ఉన్న లివింగ్ బీయింగ్స్కి వాడుతూ ఉంటాం, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హ్యూమన్కి సంబంధించి ఆరికల్ అని వాడుతూ ఉంటాం అనమాట. సో ఈ పర్టికులర్ అవుటర్ లేయర్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ యాక్ట్ లైక్ ఎ ఫనల్. సో బేసికలీ సౌండ్ వేవ్స్ని ఇది క్యాప్చర్ చేస్తూ ఉంటుంది, అండ్ ఇట్ విల్ డైరెక్ట్ ద సౌండ్ వేవ్స్ ఇన్ టు ద ఇయర్ కెనాల్ అనమాట. ఇయర్ కెనాల్లోకి వెళ్ళడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఈ పర్టికులర్ ఆరికల్ అనేది. So there are few questions that were answered in a question and answer format. Let's try and understand this particular thing. So when you put grains of sand on a vibrating plate మీద grains of sand ని పెట్టినప్పుడు, when you put some sand grains, they move into a neat geometric patterns depending on the frequency. ఫ్రీక్వెన్సీని బట్టి ఆ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో they'll form some geometric pattern అనమాట. ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో they shift and they change as the frequency changes. ఈ పర్టికులర్ వైబ్రేషన్లో ఉన్న ఫ్రీక్వెన్సీ చేంజ్ బట్టి ఈ శాండ్ గ్రెయిన్స్ యొక్క పొజిషన్ అనేది కూడా మారుతుంది, అండ్ దే విల్ యాక్చువల్లీ షిఫ్ట్ దేర్ ప్యాటర్న్స్ అనమాట. ఒక జామెట్రికల్ షేప్ నుంచి ఇంకో జామెట్రికల్ షేప్కి మారుతుంటాయి బేస్డ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ. సో దిస్ విజువలైజేషన్ ఆఫ్ సౌండ్ అండ్ వైబ్రేషన్స్ ఇస్ కాల్డ్ యాజ్, ఈ పర్టికులర్ ప్యాటర్నే మనం క్లాడినీ ప్యాటర్న్స్ అని అంటాం అనమాట. So this is named after a scientist or named after a person named Ernest Cladini who studied sound waves with vibrating plates. Remember, Cladini patterns are associated with what ante ee particular
వైబ్రేటింగ్ ప్లేట్ మీద శాండ్ గ్రెయిన్స్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ఆ వేవ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ క్లాడినీ ప్యాటర్న్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏంటంటే, వెన్ అ ప్లేన్ ట్రావెల్స్, ప్లేన్ అనేది ట్రావెల్ అయినప్పుడు when it is traveling more than with the speed of the sound, when it is fastly traveling more than the velocity of the sound, pressure waves ఏవైతే ఉన్నాయో the pressure waves will get piled up in front of it. Plane ki mundu the pressure waves get piled up anamata when it is traveling more than with the speed of the sound. సో వన్స్ ద ప్లేన్ క్రాసెస్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్, అంటే ఒక్కసారి సౌండ్ యొక్క స్పీడ్ని ప్లేన్ అనేది క్రాస్ చేసినప్పుడు ఈ వేవ్స్ ఏవైతే ఉంటాయో, ద వేవ్స్ దట్ ఆర్ జనరేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్లేన్, దే కాంట్ మూవ్ అహెడ్ స్మూత్లీ ఎనీమోర్. సో స్మూత్గా ఇంకా రన్ అవ్వలేవు అనమాట. సో దిస్ రిజల్ట్స్ ఇన్ అ సడన్ లౌడ్ ఎక్స్ప్లోజివ్ నాయిస్. ఈ పర్టికులర్ డ్రామాటిక్ ఈవెంట్నే మనం ఏమంటాము అని అంటే సోనిక్ బూమ్ అని అంటాం అనమాట. దిస్ పర్టికులర్ డ్రామాటిక్ ఈవెంట్ ఇస్ కాల్డ్ అ సోనిక్ బూమ్. Okay, remember this point. So when a guitar, and let's go to the third question. Third question. When a guitar strings vibrate, guitar strings అనేవి vibrate అవుతున్నప్పుడు, or in a air in a pipe vibrates. Okay, basically guitar string vibrate అయినా లేదో పైప్ లోపల ఉన్న ఎయిర్ వైబ్రేట్ అయినా, ఈ పర్టికులర్ వైబ్రేట్ అవుతున్నప్పుడు కలిగే మోషన్ ఏదైతే ఉంటుందో దట్ విల్ ఆఫెన్ స్టెబిలైజెస్ ఇన్ టు అ రిపీటింగ్ ప్యాటర్న్. సో సమ్ పాయింట్స్ స్టే నిల్, అంటే ఈ పర్టికులర్ వైబ్రేషన్లో కొన్ని పాయింట్స్ ఏవైతే ఉంటాయో దే విల్ స్టే స్టిల్, అంటే వీటిని నోట్స్ అంటాము. సో సమ్ పాయింట్స్ ఇన్ దిస్ పర్టికులర్ పైప్ ఆర్ సమ్ పాయింట్స్ ఇన్ ద గిటార్ ఏవైతే ఉంటాయో దే విల్ విగరస్లీ మూవ్ అనమాట. వాటిని మనం ఏమంటామనంటే యాంటీ నోట్స్ అని అంటాం. దిస్ కైండ్ ఆఫ్ వేవ్ ఇస్ కాల్డ్ అ స్టాండింగ్ వేవ్. దీన్నే మనం ఏమంటాము అంటే స్టాండింగ్ వేవ్స్ అని అంటాం అనమాట. అంటే కొన్ని పాయింట్స్ ఏమో స్టిల్గా ఉంటాయి వితౌట్ వైబ్రేటింగ్, కొన్ని పాయింట్స్ ఏమో స్టిల్గా ఉండవు. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ యాంటీ నోట్స్. నోట్స్ అండ్ యాంటీ నోట్స్ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆ పర్టికులర్ ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్టాండింగ్ వేవ్ అనమాట. ఓకే, దట్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్, ఇమాజిన్ అ స్వింగ్. ఒక స్వింగ్ని ఇమాజిన్ చేసుకోండి. ఇఫ్ యూ పుష్ ఇట్ ఎట్ జస్ట్ ద రైట్ టైం, ఆ పర్టికులర్ స్వింగ్ని రైట్ టైంలో మీరు పుష్ చేశారనుకోండి, న్యాచురల్ ఫ్రీక్వెన్సీ, ఇట్ గోస్ హయ్యర్ ఈజీలీ. ఆ స్వింగ్ అనేది పైకి ఈజీగా వెళ్ళిపోతుంది నార్మల్గా మీరు రైట్ టైంలో దాన్ని మీరు పుష్ చేసినట్టయితే. ఓకే, సో ఇఫ్ యూ పుష్ ఇట్ ఎట్ అ రాంగ్ టైంలో పుష్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ స్ట్రాంగ్ పుష్ అనేది ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే, స్ట్రాంగ్గా పుష్ ఇచ్చినా అది వర్క్ అవ్వదు. సో ద సేమ్ ప్రిన్సిపల్ విల్ అప్లై టు ద బ్రిడ్జెస్ ఆల్సో. సో బ్రిడ్జెస్కి కానివ్వండి, గ్లాస్కి కానివ్వండి, సేమ్ ప్రిన్సిపల్ వర్క్ అవుతుంది అనమాట. సో దీస్ థింగ్స్ విల్ వైబ్రేట్ స్ట్రాంగ్లీ ఆర్ ఈవెన్ బ్రేక్ వెన్ డిస్టర్బ్డ్ ఎట్ దర్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. దిస్ పర్టికులర్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ రెజోనెన్స్. దీన్ని మనం ఏమంటాం, రెజోనెన్స్ అని అంటాం అనమాట. అంటే నార్మల్ పుష్ ఇచ్చిన అవి రైట్ టైంలో పుష్ ఇచ్చినప్పుడు దట్ విల్ వైబ్రేట్ అండ్ దట్ విల్ బ్రేక్ ఆల్సో. బట్ అబ్నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు రాంగ్ టైంలో మనం ఎంత స్ట్రాంగ్ పుష్ ఇచ్చినా ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ ఇంపాక్ట్. దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రెజోనెన్స్. And the fifth important question that is there in this particular article ఏంటంటే, scientists ఏంటంటే they have developed advanced artificial materials అనమాట. సో ఈ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ మ్యానిపులేట్ సౌండ్ ఇన్ అన్యూజువల్ వేస్. సో కొన్ని అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ మెటీరియల్స్ని సైంటిస్ట్ డెవలప్ చేశారు. ఈ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, సో దీస్ మెటీరియల్స్ విల్ హ్యావ్ అ క్యాపబిలిటీ ఆఫ్ మ్యానిపులేటింగ్ ది సౌండ్. అన్యూజువల్ వేస్లో సౌండ్ని ఈజీగా మ్యానిపులేట్ చేయగలుగుతారు. అండ్ దీస్ మెటీరియల్స్ కెన్ బ్లాక్, దే కెన్ బెండ్, దే కెన్ గైడ్ సౌండ్ ఇన్ వేస్ natural materials that cannot do. Basically what I wanted to tell is, let me erase it. Scientists ఏం చేశారు అని అంటే, they have developed some unusual materials. Okay, unusual materials ఏమో scientists కనుక్కున్నారు, and on the other hand we'll have some natural materials also, right? So ఈ unusual materials ఏవైతే ఉన్నాయో this can manipulate sound. They'll do blocking, they'll block, they'll blend, they'll guide also. Okay, all of these things can happen in sound in ways natural materials that cannot do. అంటే natural materials చేయలేనివి ఈ పర్టికులర్ మెటీరియల్స్ ఏవైతే సైంటిస్ట్ కనుక్కున్నారో దే కెన్ డూ అనమాట. దే కెన్ బ్లెండ్ ద సౌండ్, దే కెన్ బ్లాక్ ద సౌండ్, దే కెన్ గైడ్ ద సౌండ్. ఓకే, ఈ పర్టికులర్ ఫ్యూచరిస్టిక్ మెటీరియల్స్ని మనం ఏమంటామనంటే మెటా మెటీరియల్స్ అని అంటాం అనమాట. దిస్ ఫ్యూచరిస్టిక్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ యాజ్ మెటా మెటీరియల్స్. మెటా అంటే
beyond or after. సో మెటా మీనింగ్, ద లిటరల్ మీనింగ్ ఆఫ్ మెటా ఈజ్ బియాండ్. ఓకే, అంటే అడ్వాన్స్గా పనిచేస్తున్నాయి కాబట్టి వీటిని మెటా మెటీరియల్స్ అని అంటామన్నమాట. సో ఇన్ సింపుల్ టర్మ్స్ నేను ఆల్రెడీ చెప్పిన వాటిని నేను ఒక్కసారి రివైజ్ చేస్తాను. ఈ టర్మ్స్ అనేవి మీకు ఇంపార్టెంట్ అవుతాయి. సమ్ టైమ్స్ మనకి యూపీఎస్సీలో ఈ ఒక టర్మ్ ఇచ్చి దిస్ ఇస్ అసోసియేటెడ్ విత్ వాట్ అని అడుగుతూ ఉంటారు. అందుకే నేను ఇది కూడా పిక్ చేయడం జరిగింది మీకు. సో హౌ సౌండ్ కెన్ మేక్ షేప్స్. సో బేసికలీ నేను ఏం చెప్పాను, ఒక వైబ్రేటింగ్ ప్లేట్ మీద ఫుడ్ గ్రెయిన్స్ వేసి వైబ్రేషన్స్ ఇస్తున్నప్పుడు అకార్డింగ్ టు ద వైబ్రేషన్ ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లైక్ బట్టి ఫ్రీక్వెన్సీని బట్టి ఆ షేప్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో హౌ సౌండ్ కెన్ మేక్ షేప్స్, దీన్ని ఏమంటాము, దిస్ విల్ క్రియేట్ సమ్ ప్యాటర్న్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లాడినీ ప్యాటర్న్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్ దట్ వీ హ్యావ్ సీన్. కమింగ్ టు ద సెకండ్ ఆస్పెక్ట్. సో సెకండ్ వన్ ఏంటి అని అంటే, సో వాట్ వీ హ్యావ్ స్టడీడ్, వాట్ హ్యాపెన్స్ వెన్ యూ గో ఫాస్టర్ దెన్ సౌండ్. సౌండ్ కన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతే సో సడన్ బ్లాస్ట్ అనేది జరుగుతుంది, దాన్ని సోనిక్ బూమ్ అని చెప్పేసి అని చెప్పా. ఐ హావ్ గివెన్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్లేన్. అండ్ స్టేబుల్ వేవ్ ప్యాటర్న్స్ ఏవైతే మనం ఇన్స్ట్రుమెంట్స్లో చూస్తామో వాటిని మనం స్టాండింగ్ వేవ్స్ అని అంటాం. నోట్స్ అండ్ యాంటీడోట్స్ గురించి చెప్పాను, రైట్? అండ్ వై ఆబ్జెక్ట్స్ వైబ్రేట్ డేంజరస్లీ ఎట్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ, దిస్ ఇస్ బికాస్ ఆఫ్ రెసొనెన్స్. సో ఇది స్వింగ్ ఎగ్జాంపుల్తో చెప్పా. And fifth one is some special materials can influence and impact sound in a very large way. That materials are called as meta materials in Japan. So these are the 5 aspects that you have to remember from this article. Okay. So next one, a judicial nudge following stuck legislative business and ఒక article రాయడం జరిగింది. Let's try and understand. So Supreme Court was hearing a presidential reference. మనందరికీ తెలిసిందే ఆర్టికల్ 143 కింద ఏవైతే క్వశ్చన్స్ ప్రెసిడెంట్ అడిగినారో సో దాన్ని సుప్రీంకోర్టు ఒక బెంచ్ ఏర్పాటు చేసి ఇట్ హ్యాస్ బీన్ టెలింగ్ ది ఆన్సర్స్ ఫర్ ఇట్, రైట్? సో ద మెయిన్ క్వశ్చన్ అండర్ ఇట్ ఇస్ ఆర్టికల్ 200 గురించి, రైట్? గవర్నర్ పవర్స్ అండర్ ఆర్టికల్ 200 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి డీల్ చేస్తుంది, రైట్? ఆర్టికల్ 200 డీల్స్ విత్ వాట్ ద గవర్నర్స్ కెన్ డూ when a state legislature passes a bill and send it for assent, right? Earlier Supreme Court bench ఏదైతే ఉంటుందో which was led by a Justice Pardiwala ఒక 3 months deadline ఇవ్వడం జరిగింది. So whenever the legislative assembly passes the bill for the assent of governor within 3 months, yes or no అంటే సంతకం చేయాలో చేయకూడదు అనేది డిసైడ్ అయి పెట్టేసేయాలి. అండ్ ఆల్సో సేమ్ థింగ్ అపియర్స్ ఫర్ ఆర్టికల్ 201 when the bill is referred for the presidential reference. Okay, to decide a bill whether it should be passed or not అనేది చేసేయచ్చు. ఆర్టికల్ 200 and 201 కింద కొన్ని టైం లిమిట్స్ అనేది పెట్టడం జరిగింది. సో దిస్ హ్యాస్ రేజ్డ్ ద కన్సర్న్స్ బికాస్ కాన్స్టిట్యూషన్లో మనకి ఎక్స్ప్లిసిట్ టైం అనేది ఫిక్స్ చేయలేదన్నమాట. సో ద గవర్నమెంట్ అండ్ సమ్ మీడియా వాయిసెస్ హ్యావ్ ఆర్గ్యూడ్ దట్ హౌ కెన్ ద కోర్ట్ ఇంపోజ్ అ టైమ్ లైన్ వెన్ ద కాన్స్టిట్యూషన్ డజంట్ అని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగింది. సో వాట్ ఆర్టికల్ 200 యాక్చువల్లీ సేస్, when a bill is passed by the state legislature and when it is sent to the governor's assent, governor will have generally 4 options. ఒకటి అసెంట్ అయినా ఇవ్వచ్చు, గవర్నర్ కెన్ గివ్ అసెంట్ అంటే అప్రూవ్ చేశామని. సెకండ్ థింగ్ ఈజ్ విత్ హోల్డ్ ది అసెంట్ అంటే రిజెక్ట్ చేయొచ్చు. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ దట్ పర్టికులర్ బిల్ క్యాన్ బి returned to the assembly for the reconsideration. And fourth thing is that particular bill can be reserved for the president's consideration. ఈ 4 options ఉంటాయి. But the big question is, can the governor exercise these options on his own discretion? Own discretionలో ఈ పర్టికులర్ పవర్స్ని ఎక్సర్సైజ్ చేయొచ్చా, లేదా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఇచ్చిన అడ్వైస్ మీద పనిచేయాలా అనేది ద మెయిన్ క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గవర్నర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దేర్ ఓన్ డిస్క్రిషన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అసెంట్ ఇవ్వకుండా దే ఆర్ విత్ హోల్డింగ్ ద బిల్స్. సో దిస్ ఇస్ క్రియేటింగ్ అడ్మినిస్ట్రేటివ్ డిసఫిషియన్సీస్, రైట్? సో ఈ పర్టికులర్ అడ్మినిస్ట్రేటివ్ గ్యాప్స్ అనేవి క్రియేట్ అవ్వడం అనేది బాలేక అంటే యాజ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ హర్డిల్ టు ద గుడ్ గవర్నెన్స్. సో కోర్ట్ హ్యాస్ కెప్ట్ 3 months టైమ్ లైన్ ఆర్ ఎ డెడ్ లైన్ ఫర్ గివింగ్ అసెంట్ టు ఎనీ బిల్ ఆర్ నాట్. ఓకే, ఈ 3 months డెడ్ లైన్ అనేది ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 200 or ఆర్టికల్ 201. సో ద మేజర్ క్వశ్చన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ లైక్ వై ద జుడిషియరీ has interfered and kept the timeline when the constitution has not kept the timeline ani. And then tarvata presidential reference kinda president has asked a few questions under article 143. A particular advisory jurisdiction lo bhaganga Supreme Court has constituted a bench and it is giving the answers for what the president has asked for. So basically under article 163 the governors must act only on the advice and aid of the council of ministers.
ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తోనే వర్క్ చేయాలి ఎక్సెప్ట్ వేర్ ద కాన్స్టిట్యూషన్ స్పెసిఫికలీ అలౌస్ డిస్క్రిషన్, రైట్. ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 యాక్ట్లో కూడా ద గవర్నర్ హెల్డ్ ద వర్డ్స్ ఇన్ హిస్ డిస్క్రిషన్. బట్ ఇక్కడ మనం ఏంటంటే ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లోనే పనిచేయాలి. ఎందుకు అని అంటే ఇట్ విల్ అబైడ్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీ. ఎందుకు? డెమోక్రసీ సేస్ ద పీపుల్ ఆర్ ద అల్టిమేట్ వన్, రైట్. సో కాన్స్టిట్యూషన్ తర్వాత పీపుల్ ఆర్ ది అల్టిమేట్ వన్. సో పీపుల్ యొక్క రైట్స్, పీపుల్ యొక్క థింగ్స్ అనేవి అన్నీ ప్రాపర్గా వర్కౌట్ అవ్వాలి అని అంటే, పీపుల్ చెప్పిందే నడవాలి అని అంటే డెఫినెట్లీ ద పీపుల్ ఎలక్టెడ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో దే నీడ్ టు హ్యావ్ మోర్ పవర్స్. సో బట్ గవర్నర్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. సో గవర్నర్ మస్ట్ వర్క్ ఇన్ ది ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని ఆర్టికల్ 163లో మనకు మెన్షన్ చేసింది అనమాట. ఓకే. ఇన్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఏమో గవర్నర్కి కొన్ని ఎక్కువ డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి, బట్ ఆర్టికల్ 163 కింద లేవన్నమాట. బట్ అండర్ ఆర్టికల్ 200 ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూజెస్ ఫ్యూ వర్డ్స్. ఓకే. సో ఆ పర్టికులర్ వర్డ్స్ని డెలిబరేట్గా రిమూవ్ చేయడం జరిగింది. దిస్ షోస్ దట్ కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో దే వాంటెడ్ ద గవర్నర్ టు యాక్ట్ ఓన్లీ ఆన్ ద మినిస్టీరియల్ అడ్వైజ్. అంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఉన్న డిస్క్రిషనరీ పవర్స్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ గవర్నర్స్కి సంబంధించి, అంటే ఆఫ్టర్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ ఫ్రేమ్ గవర్నర్స్కి సంబంధించి సిమిలర్ పవర్స్ అనేవి ఉండకూడదు అని చెప్పేసి వాంటెడ్గా కొన్ని స్టేట్మెంట్స్ని రిమూవ్ చేశారు. ఇట్ మీన్స్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్కి కూడా దే డోంట్ వాంట్ గవర్నర్స్ టు హ్యావ్ ద more discretionary powers అనమాట. దే హ్యావ్ టు వర్క్ ఇన్ ది మినిస్టీరియల్ అడ్వైస్. యట్ జ్యుడిషియల్ హిస్టరీ ఏం చెప్తుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ అ కేస్ నేమ్డ్ షామ్షేర్ సింగ్ కేస్. లెట్ మీ రైట్ ఇట్ ఓవర్ హియర్. Shamsher Singh case which took place in 1974. This says that Supreme Court has surprisingly said governor have some discretionary power under Article 200 అని చెప్పడం జరిగింది ఇక్కడ. And another case is Nabam Rebia which took place in 2016. It has again told that governor cannot act independently except in rare condition or specified cases. First case లోనేమో గవర్నర్ హ్యాస్ సమ్ డిస్క్రిషనరీ పవర్స్ అని చెప్తే, సెకండ్ కేసులో రేర్ కేసెస్లో మాత్రమే డిస్క్రిషనరీ పవర్స్ ఉంటుంది, ఇన్ స్పెసిఫిక్ కేసెస్ ఓన్లీ అని చెప్పడం జరిగింది. అండ్ కమింగ్ టు స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు 2025, ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన జడ్జ్మెంట్ ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు ఫర్మ్లీ రిజెక్టెడ్ డిస్క్రిషనరీ పవర్ అండ్ ఇట్ హెస్ వాంట్ దట్ గవర్నర్కి డిస్క్రిషనరీ పవర్ ఎక్కువ ఇస్తే గవర్నర్ విల్ డెఫినెట్లీ విత్ హోల్డ్ ఆర్ రిజర్వ్ బిల్స్ ఇండిపెండెంట్లీ ఫర్ ద లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. దీనివల్ల మనకి ఏమవుతుంది, గవర్నెన్స్ గ్యాప్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. డెఫినెట్లీ దిస్ ఇస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ విల్స్, రైట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో, దెర్ ఆర్ సమ్ కమిషన్స్ లైక్ సర్కారియా కమిషన్, పుంచి కమిషన్. ఈ కమిషన్స్ కూడా దే హ్యావ్ టోల్డ్ దట్ గవర్నర్స్ మస్ట్ నార్మలీ ఫాలో మినిస్టీరియల్ అడ్వైస్. గవర్నర్స్ ఎప్పుడు మినిస్టీరియల్ అడ్వైస్ని ఫాలో అవ్వాలని చెప్పారు, బట్ ఇన్ రేర్ కేసెస్ దే కెన్ హ్యావ్ ది డిస్క్రిషనరీ పవర్స్. అండ్ ఆల్సో డిడి బాసు వ్యూ ప్రకారం కూడా మీరు చూసుకుంటే యూకేలో ద సావరెన్ హ్యాస్ నో ఇండిపెండెంట్ పవర్ టు విత్ హోల్డ్ అసెంట్. By omission of the discretion in our constitution, the same principle applies in our constitution also. అంటే గవర్నర్స్కి సో ఆర్బిటరీ డిస్క్రిషనరీ పవర్స్ అనేవి ఉండకూడదు అని డిడి బాసు గారు కూడా చెప్పడం జరిగిందనమాట. అయితే సో బేసికలీ నార్మల్గా ఏమవుతూ ఉందంటే ద నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ గవర్నర్స్ ఎవరైతే ఉంటారో, సో ఇన్ రియాలిటీ గవర్నర్స్ ఆర్ వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ డిస్క్రిషన్ అండ్ దే ఆర్ నాట్ గివింగ్ అసెంట్ టు ద బిల్స్ దట్ ఆర్ పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్స్. కాన్స్టిట్యూషనలీ ఈ పర్టికులర్ థింగ్ అనేది ఇట్ వాజ్ నెవర్ ఇమాజిన్డ్ బికాస్ కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఫ్యూ ఆప్షన్స్, ఓకే, బట్ నాట్ ది ఆప్షన్ టు డూ నథింగ్. అసలు ఏమీ చేయకుండా ఉండాలి అని మాత్రం కాన్స్టిట్యూషన్ యొక్క ఇంటెన్షన్ కాదు. సో దీనివల్ల మనకి లెజిస్లేటివ్ పెరాలిసిస్ అనేది వస్తుంది, అంటే ఈ గవర్నెన్స్ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ స్టేట్ ఈస్ నాట్ ఏబుల్ టు డూ ఎనీ డెవలప్మెంటల్ ఫంక్షన్ ఇన్ అ రైట్ వే. సో దట్ ఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లమ్ అనమాట. దీన్ని ఫిక్స్ చేయడానికి సుప్రీంకోర్టు ఈ 2025 కేసులో టైం లైన్ని ఫిక్స్ చేయడం జరిగింది. దట్ ఈస్ 3 months టైం నీడెడ్ టు బి గివెన్ అని చెప్పేసి, ఓకే. అండ్ ఆల్సో ఆర్టికల్ 355 కింద యూనియన్ విల్ హ్యావ్ అ డ్యూటీ టు ఎన్ష్యూర్ దట్ స్టేట్ గవర్నమెంట్స్ ఫంక్షన్ అనేది ఇట్ విల్ గో ఇన్ బేసికలీ ఇన్ లైన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్. ఒకవేళ గవర్నర్స్ బిల్స్ని బ్లాక్ చేస్తే ఫర్ ద ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్లీ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ద కోర్ట్స్ ఆర్ ఫిక్సింగ్ దిస్ 3 months టైమ్ లైన్ టు స్మూతన్ దిస్ పర్టికులర్ లెజిస్లేటివ్ ప్రాసెస్ అండ్ టు ఎరేజ్ వాట్ ఇస్ సో కాల్డ్ as లెజిస్లేటివ్ పెరాలిసిస్, ఓకే. నేను స్పీడ్గా చెప్పడానికి ఒకటే రీజన్, ఈ పర్టికులర్ ఆర్టికల్ ఆర్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ గురించి లాట్ ఆఫ్ టైమ్స్ మనం డిస్కస్ చేసాం, అందుకే త్వరగా చెప్పేస్తున్నాను.
దిస్ ఇస్ ఎ జుడిషియల్ క్రియేటివిటీ. ఎందుకు అని అంటే సమ్ క్రిటిక్స్ ఆర్ సేయింగ్, కొంతమంది క్రిటిసిజం ఏమేమి చేస్తున్నారు అని అంటే ఈ టైమ్ లైన్ ఫిక్సేషన్ ఏదైతే ఉంటుందో ఆఫ్ ద 3 months, సో ద కోర్ట్ ఈస్ డూయింగ్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో బట్ దిస్ ఆర్టికల్లో మనకి ఆథర్ ఏం ఆర్గ్యూ చేస్తున్నారు అని అంటే జడ్జెస్ దే ఆర్ నాట్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్, దే ఆర్ జస్ట్ ఇంటర్ప్రిటింగ్ ది కాన్స్టిట్యూషన్. They are just interpreting the provisions of the constitution to address the challenges that are therein. For example, Article 21 speaks about right to life. Right? Articles 21 లో రైట్ టు లైఫ్ అనేది ఉంది. ఇనీషియలీ దీనికి మనకి వెరీ నారో మీనింగ్ మాత్రమే ఉండింది ఏకే గోపాలన్ కేసు టైంలో. బట్ మేనకా గాంధీ కేసు ఆర్ మనేకా గాంధీ కేసు ఎప్పుడైతే జరిగిందో 1978లో ద ఐడియా ఆఫ్ డ్యూ ప్రాసెస్ కేమ్ ఇన్ టు ప్లేస్ and we were able to expand and interpret, like courts have interpreted Article 21 with the due process and they have expanded the meaning and the provisions under Article 21. The same thing is happening in this particular 3 months timeline case అని చెప్పేసి author is opinion అనమాట. By reading in a reasonable time limit అనేది ఫిక్స్ చేయడం వల్ల court is able to interpret the constitution so that it can protect the federalism and legislative process అనేది స్మూత్గా రన్ అయ్యేలాగా కోర్ట్ ఈస్ ఇంటర్వీనింగ్ ఇన్ టు ఇట్ అండ్ టేకింగ్ అన్ యాక్షన్. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఇట్ ఈస్ నాట్ రీరైటింగ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ జస్ట్ ఇంటర్ప్రిటింగ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇక్కడ ఆథర్ చెప్పడం జరుగుతుంది అనమాట. సో ద గవర్నర్ ఈస్ నాట్ మెంట్ టు బి అన్ ఇండిపెండెంట్ పవర్ సెంటర్, దట్ ఈస్ ద మేజర్ ఇన్సైట్ దట్ వీ కెన్ గెట్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. సో గవర్నర్ ఏంటంటే గవర్నర్ షుడ్ యాక్ట్ లైక్ కాన్స్టిట్యూషనల్ హెడ్, మినిస్టీరియల్ అడ్వైస్కి బౌండ్ అయి ఉండాలి, అండ్ ద గవర్నర్స్ should let the bills should not damage the democracy or federalism. So basically large period of time assent ivvakunda undi without taking any action, so it will actually hamper the federalism, right? So అందుకే గవర్నర్స్ ఒక టైమ్ లైన్లో అసెంట్ ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీం కోర్ట్ హ్యాస్ నడ్జ్డ్, ఓకే, సో దట్ ఇట్ కెన్ ప్రొటెక్ట్ ద ఫెడరలిజం అనమాట. Okay, I hope you have understood this article. Just this is an analysis of what we have studied or what we have read till now in the past days. Okay, next article చూద్దాం. Let Gija countries not guesses shape Iran actions అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. Let's try and understand it. June 2025 నాడు US has carried out air strikes on Iran's underground nuclear site which is called as Fordo. We have seen Iran-Israel attack. Israel Iran మీద అటాక్ చేయడం మనం చూసాము బికాస్ ఆఫ్ దిస్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్, అండ్ ఆల్సో US అటాక్డ్ ఇట్. మెయిన్లీ ఫార్దోని అటాక్ చేయడం జరిగింది విచ్ ఇస్ అన్ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ సైట్ ఎట్ ఇరాన్. సో ఆఫ్టర్ దట్ August 28th రోజు ఏమైంది అని అంటే 2025లోనే బ్రిటన్, ఫ్రాన్స్ అండ్ జర్మనీ, ఈ 3 కంట్రీస్ అంటాము, దీస్ 3 కంట్రీస్ హ్యావ్ యాక్టివేటెడ్ ద స్నాప్ బ్యాక్ క్లాస్. స్నాప్ బ్యాక్ క్లాస్ అంటే ఏంటి? సో 2015లో న్యూక్లియర్ డీల్ అనేది సైన్ చేసుకుంది ఇరాన్, సో విత్ సమ్ నేషన్స్. ఓకే, సో ఈ పర్టికులర్ నేషన్స్తో సైన్ చేసుకున్న ఆ 2015 న్యూక్లియర్ డీల్లో స్నాప్ బ్యాక్ క్లాస్ అనేది ఉండిందనమాట. స్నాప్ బ్యాక్ క్లాస్ ఏం చెప్తుంది అని అంటే ద ఓల్డ్ యుఎన్ రెస్ట్రిక్షన్స్, సో యుఎన్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉండేవో ఒకప్పుడు దట్ విల్ ఆటోమేటికలీ రిటర్న్ బికాస్ ఇరాన్ ఇస్ సీయింగ్ యాజ్ అ వైలేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ అగ్రిమెంట్. ఒకవేళ ఇరాన్ అనేది 2015లో సైన్ చేసుకున్న న్యూక్లియర్ డీల్ని వైలేట్ చేస్తే ఓల్డ్ యుఎన్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆటోమేటికలీ దే రిటర్న్ అని చెప్పేసి మనకి స్నాప్ బ్యాక్ క్లాస్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ 3 కంట్రీస్ లైక్ బ్రిటన్, ఫ్రాన్స్ అండ్ జర్మనీ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ యాక్టివేటెడ్ దిస్ పర్టికులర్ స్నాప్ బ్యాక్ క్లాస్ ఆఫ్ 2015 న్యూక్లియర్ డీల్. సో ఇఫ్ దిస్ ప్రాసెస్ అనేది అంటే ఇరాన్ ఏం చేస్తుంది అసలు? సో బేసికలీ ఇరాన్ is doing the nuclear enrichment beyond the limit. సో సివిలియన్ యూస్కి ఎంతైతే కావాలో అంతకన్నా ఎక్కువగానే ఇరాన్ ఏం చేస్తుంది? న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తుంది, విచ్ మే కాజ్ అ ప్రాబ్లమ్ టు ద నైబరింగ్ కంట్రీస్ బికాస్ ఆఫ్ ది ఎన్రిచ్మెంట్ దట్ ఈస్ డన్ బై ఇరాన్. అండ్ ఆల్సో ఇట్ నీడ్ టు టైటన్ ఇట్స్ కంట్రోల్ ఆన్ ది ఆర్మ్స్ ట్రాన్స్ఫర్స్, అండ్ ఆల్సో ఇట్ షుడ్ లిమిట్ ద ఫినాన్స్ అండ్ ఇట్ షుడ్ స్టాప్ ద షిప్పింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ న్యూక్లియర్ మెటీరియల్. సో ఇవన్నీ చేయకపోతే డెఫినెట్లీ ద స్నాప్ బ్యాక్ క్లాస్ అనేది ఇట్ విల్ బి రీఇంప్లిమెంటెడ్ అని చెప్పేసి మనకి న్యూక్లియర్ డీల్లో ఉంటుంది. అండ్ ఈ 3 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దీస్ 3 కంట్రీస్ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ దట్ పర్టికులర్ క్లాస్.
సో who are the different players that are therein and how are they seeing this particular issue అనేది మనకి ఇంపార్టెంట్. ఇరాన్ ఏదైతే ఉంటుందో డెఫినెట్లీ దీనికి అగేన్స్ట్ లా స్నాప్ బ్యాక్ మూవ్ అనేది తీసుకొచ్చారు కాబట్టి ఇట్ ఈస్ ట్రీటింగ్ ఇట్ యాజ్ అన్ ఇల్లీగల్ థింగ్. యుఎస్ ఎలా ట్రీట్ చేస్తుంది, ఇట్ ఈస్ సీయింగ్ ఇట్ యాజ్ అ టెస్ట్ ఆఫ్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ అని చెప్పేసి మనకి యుఎస్ అనేది ట్రీట్ చేస్తుంది అనమాట. ఈ 3 కంట్రీస్ యూరోపియన్ నేషన్స్లో ఉన్న జర్మనీ, ఫ్రాన్స్ అండ్ ఈ పర్టికులర్ యూకే ఏదైతే ఉన్నాయో దిస్ సేస్ దట్ ఇట్ ఈస్ అబౌట్ కీపింగ్ మల్టీలాటరల్ కమిట్మెంట్స్. ఏవైతే మనం కమిట్మెంట్స్ని సైన్ చేసుకున్నామో వీ నీడ్ టు పుట్ ఇట్ అలైవ్ ఆర్ ఎల్స్ ఇలాంటి యాక్షన్స్ డెఫినెట్లీ అవుతూ ఉంటాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కమింగ్ టు రష్యా అండ్ చైనా, దే వాంటెడ్ ద డీలే అండ్ దే వాంటెడ్ ద లెవరేజ్. సో ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు. కమింగ్ టు ఇజ్రాయెల్ అండ్ గల్ఫ్ నేషన్స్, డెఫినెట్లీ ఇజ్రాయెల్ అండ్ గల్ఫ్ స్టేట్స్ అనేవి దే ఆర్ అగేన్స్ట్ ద ఇరాన్ కాబట్టి దే ఆర్ క్యాలిక్యులేటింగ్ ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అనేది వార్ రిస్క్ని పెంచుతుంది కాబట్టి డెఫినెట్లీ దిస్ ఇస్ అ రైట్ మూవ్ అని అంటున్నారు. కమింగ్ టు ఆయిల్ ఇంపోర్టర్స్ ఆర్ వరీడ్ బికాస్ డెఫినెట్లీ ఇరాన్ మీద శాంక్షన్స్ వేసినప్పుడు ఇరాన్ నుంచి మనము డెఫినెట్లీ ఆయిల్ని మనం పర్చేస్ చేసుకోలేం ప్రాపర్గా. సో ద రా మెటీరియల్స్ అండ్ ది ఫైనల్ కాస్ట్ ఆఫ్ ది ఆయిల్ విల్ ఇంక్రీజ్. సో దట్స్ వై ఆయిల్ ఇంపోర్టర్స్ ఆర్ వరీడ్. షిప్పింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దీస్ కంపెనీస్ ఆర్ వరీడ్ అబౌట్ ద ఇన్సూరెన్స్ దట్ దే గెట్. అండ్ కమింగ్ టు బ్యాంక్స్, ఫినాన్షియల్ రిస్క్ల గురించి బాధపడుతున్నారు. అండ్ కమింగ్ టు ఇండియా హ్యాస్ సమ్ షార్పర్ కన్సర్న్స్ బికాస్ వెస్ట్ ఏషియా అనేది ఇట్ మస్ట్ రిమైన్ స్టేబుల్, లేదంటే మనకి ఆయిల్ థ్రెట్ అనేది ఉంటుంది. ఎస్పెషలీ స్టేట్ ఆఫ్ హార్మూజ్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ అ ఇంపార్టెంట్ చోక్ పాయింట్ ఫర్ అస్ ఫ్రమ్ వేర్ వీ ఇంపోర్ట్ ది ఆయిల్. అక్కడి నుంచి మనం ఆయిల్ని తీసుకొచ్చుకుంటాం. అండ్ బేసికలీ 8 million ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ స్టేయింగ్ ఇన్ దిస్ వెస్ట్ ఏషియన్ రీజన్. సో కాబట్టి ఇరాన్లో ఏదైనా జరిగి స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనేది పడితే వేరే దేశాలలో 8 million ఇండియన్ డయాస్పోరా విల్ బీ ఎట్ రిస్క్. సో వీ హ్యావ్ మల్టిపుల్ కన్సర్న్స్ అని చెప్పొచ్చు. బట్ ద ప్రాబ్లం ఏంటంటే యుఎస్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో, సో యుఎస్ స్ట్రైక్స్ చేసిన తర్వాత నోబడీ హెస్ వెరిఫైడ్ వెదర్ ఈ పర్టికులర్ న్యూక్లియర్ సైట్స్ అండ్ అండర్ గ్రౌండ్ సైట్స్ అనేవి నిజంగా మొత్తం కొలాప్స్ అయిపోయాయి అనే ఎవిడెన్సెస్ అనేవి మనకు లేవు. అండ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో వాళ్ళ స్టాఫ్ కూడా దే హ్యావ్ లెఫ్ట్ ద ఇరాన్ బికాస్ ఇరాన్ పార్లమెంట్ ఒక లాని పాస్ చేసింది దట్ దెర్ విల్ బి నో కోఆపరేషన్ వితౌట్ అప్రూవల్ ఫ్రమ్ ఇట్స్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అని. కాబట్టి ఐఏఈఏకి సంబంధించిన స్టాఫ్ కూడా దే హ్యావ్ వెంట్ అవుట్ ఆఫ్ ఇరాన్. సో నౌ దెర్ ఇస్ నో అఫీషియల్ మెజర్మెంట్ అండ్ దెర్ ఇస్ నో టెక్నికల్ డేటా, ఓన్లీ రూమర్స్ మాత్రమే స్ప్రెడ్ అవుతున్నాయి. అండ్ ఈచ్ కంట్రీస్ ఆర్ డ్రాయింగ్ దేర్ ఓన్ లైన్స్ అండ్ ఓన్ things and conclusions without any evidence. So IAEA యొక్క justification and clarification is very very important. ఎందుకనంటే ఈ ఫ్యాక్ట్స్ అండ్ రూమర్స్ ఏవైతే ఉన్నాయో దానికి చెక్ పెట్టడానికి in order to get clarity definitely IAEA యొక్క జడ్జ్మెంట్స్ అండ్ వెరిఫికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇరాన్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే దాని యొక్క సావర్నిటీ అండ్ దాని యొక్క సెక్యూరిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ దాన్ ట్రీటీ ఆబ్లిగేషన్స్ అని ఇరాన్ యొక్క వ్యూ పాయింట్. అండ్ దే ఆర్ ఫియరింగ్ ద ఐఏఈఏ యొక్క ఇన్స్పెక్షన్స్. సో కావాలని అన్ఇంటెన్షనల్గా ఇట్ మైట్ గివ్ ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ ఇట్ వాంటెడ్, సో వాళ్ళ ఫేవరబుల్గా జడ్జ్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఇరాన్ భయపడుతూ ఉంటుంది. సో దే ఆర్ ట్రీటింగ్ ఇట్ యాజ్ అ సావరిన్ ఇష్యూ అండ్ దే డోంట్ వాంట్ ఎనీ getting abided to this particular treaty or agreements. So because sovereignty is more than any treaty అని చెప్పేసి ఇరాన్ అంటుంది అనమాట. ఓకే, సో ఈ స్నాప్ బ్యాక్ అనేది ఇట్ హ్యాస్ ట్రిగర్డ్ కాబట్టి సమ్ ఇరానియన్ లా మేకర్స్ ఏమంటున్నారు అంటే దే ఆర్ సజెస్టింగ్ దాట్ న్యూక్లియర్ నాన్ ప్రాలిఫికేషన్ ట్రీటీ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి విత్డ్రా అయిపోవాలి ఇరాన్ అనేది, అదే మనకు మంచిది అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు అనమాట ఇరానియన్ గవర్నమెంట్కి. ఓకే, సో యా అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ ఈ ఎన్పిటి నుంచి విత్డ్రా అయితే ఐఏఈఏ ఇన్స్పెక్షన్స్ అనేవి కండక్ట్ చేయలేదన్నమాట. సో ఓన్లీ టిల్ ఇరాన్ ఇస్ అ మెంబర్ ఆఫ్ ఎన్పిటి, ఓన్లీ టిల్ దెన్ ఐఏఈఏ ఇన్స్పెక్షన్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. సో లేకపోతే డెఫినెట్లీ ఐఏఈఏ విల్ లూజ్ ఇట్స్ స్టాండ్ ఆన్ దిస్ పర్టికులర్ ఏరియా. Okay, it will lose that legal authority to inspect in this particular area. Okay, so where India fits in this particular issue? So definitely India cannot remain neutral because so it sits on the IAEA board. Manam kuda IAEA lo board lo oka member kabatti we cannot be neutral in this particular issue. సో అండ్ ఆల్సో ఒకవైపు ఇజ్రాయెల్ కానీ, ఇంకోవైపు యూఎస్ఏ కానీ, ఇంకోవైపు ఇరాన్ కానీ, ఆల్ ద 3 కంట్రీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్తో మనం ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, చహబార్ పోర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో స్టేట్ ఆఫ్ హార్మోస్ కంట్రోల్
స్టెబిలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో స్టెబిలిటీ ఇన్ వెస్ట్ ఏషియా ఫర్ ఆయిల్ అండ్ ఫర్ ద ఇండియన్స్ హూ ఆర్ లివింగ్ ఓవర్ దేర్, ఫర్ దాట్ పర్టికులర్ పర్పస్ అట్లీస్ట్ వీ నీడ్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ టు బి డెల్ట్ ఇన్ అ పీస్ఫుల్ మేనర్, అండ్ ఇండియా కెనాట్ బి న్యూట్రల్, ఇట్ నీడ్ టు టేక్ అ స్టాండ్ ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే అని చెప్పేసి మనకి ఇక్కడ ఆథర్ చెప్తున్నారు. ఓకే, సో వాట్ ఇండియా కెన్ డూ అంటే వీ నీడ్ టు పుష్ ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ IAEA యాక్సెస్. IAEAకి యాక్సెస్ అనేది ఉండాలి అని వీ నీడ్ టు పుష్ దిస్ పర్టికులర్ ప్రాసెస్. Okay, and we can frame it as Iran's own choice backed by global south countries. This may convince Iran also, and we can offer technical support to the Iran, and also we can provide some technical support like India's Terapur facility anedi untundi, which is IAEA certified, and it can analyze nuclear samples under safeguards. So we can give some technical support to IAEA and even to the Iran. So ilanti steps India అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. సో ఇంతకన్నా ఎక్కువగా అయితే మనకి ఇందులో నుంచి అవసరం లేదు. వెల్ఫేర్ ఎట్ ద మర్సీ ఆఫ్ ద మెషిన్ అని చెప్పి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ రాయడం జరిగింది. దిస్ ఇస్ రిటన్ బై దీపా సిన్హా, షీ ఈజ్ అ సోషల్ సైంటిస్ట్, అండ్ రాజేంద్ర నారాయణన్, హీ ఈజ్ ఆల్సో ఎ సోషల్ సైంటిస్ట్ అనమాట. సో లెట్స్ స్టార్ట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ డిస్కషన్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఇనీషియల్గా 1952కి సంబంధించిన ఒక నవలిస్ట్ గురించి మాట్లాడుతూ ఈ పర్టికులర్ ఆర్టికల్ 2ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దే స్పోక్ అబౌట్ కుర్త్ వానెగట్. దిస్ పర్టికులర్ పర్సన్ హ్యాస్ రోట్ అ బుక్ నేమ్డ్ ఆర్ అ నావెల్ నేమ్డ్ ప్లేయర్ పియానో, అండ్ ఈ బుక్లో ఈ పర్టికులర్ ఆథర్ హ్యాస్ ఇమాజిన్డ్ అ సొసైటీ వేర్ మెషిన్స్ రన్ ఎవ్రీథింగ్. సో ఇంజనీర్స్ అనేవాళ్ళు దే విల్ కంట్రోల్ ద మెషిన్స్ అని చెప్పేసి ఇమాజిన్ చేస్తూ ఈ బుక్లో రాయడం జరిగింది. అంటే ఈ బుక్లో ఇంకేం రాశారు, దిస్ పర్టికులర్ బుక్ సిగ్నిఫైస్ దట్ వర్కర్స్ ఆర్ పవర్లెస్. సో ఎందుకు పవర్లెస్ అవుతున్నాయి, బికాస్ ఆఫ్ ద రైజ్ ఇన్ మెషిన్స్ అని చెప్పేసి ఈయన ఈ బుక్లో రాయడం జరిగిందనమాట. సో వన్ ఇంజనీర్ ఇన్ దిస్ పర్టికులర్ నావెల్ హీ జోక్స్ దట్ ఇఫ్ ఓన్లీ పీపుల్ డెంట్ గెట్ ట్యాంగిల్డ్ అప్ ఇన్ మెషినరీ, సో ద వరల్డ్ వుడ్ బీ ఎట్ ద ఇంజనీర్స్ ప్యారడైజ్ అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్స్ గురించి ఇందులో వార్న్ చేయడం జరిగిందంటే, సో ద సింపుల్ థింగ్ దట్ యూ హ్యావ్ టు నో అబౌట్ దిస్ పర్టికులర్ ఇనిషియేషన్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఏంటంటే, సో ఇనీషియల్గా 1952 ఒక నావెలిస్ట్ రాసిన ఒక నావెల్ మెన్షన్ చేస్తూ మెషిన్స్ అనేవి హ్యూమన్స్ని రిప్లేస్ చేస్తాయి అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఇంజనీర్స్ అని చెప్పేసి బుక్లో వార్న్ చేయడం జరిగింది ఆథర్. సో ఈరోజు ఇండియాలో కూడా సంథింగ్ సిమిలర్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి అలా ఒక కాంటెక్స్ట్తో ఈ ఆర్టికల్ని స్టార్ట్ చేశారు. సో టుడే ఇన్ ఇండియా సంథింగ్ సిమిలర్ ఈస్ హ్యాపెనింగ్. సో వెల్ఫేర్ డెలివరీ అనేది whatever the welfare that we are delivering to the needy is turning into సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్యారడైజ్ అని చెప్పేసి ఇందులో అంటున్నారు. అంటే ఏమైంది మ్యామ్ అంతగా అనంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనకి ఎగ్జాంపుల్ మెన్షన్ చేసింది ఏంటి అంటే, ద ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ దట్ ఈస్ యాక్చువల్లీ దేర్ ఇన్ అంగన్వాడీస్లో ఇన్స్టాల్ చేసిన ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడడానికి ఈ కాంటెక్స్ని సెట్ చేయడం జరిగిందనమాట. సో ద టెక్నాలజీస్ కంట్రోలింగ్ ద డిస్ట్రిబ్యూషన్, ద ఫ్రంట్ లైన్ వర్కర్స్ అండ్ సిటిజన్స్, ఎవ్రీథింగ్, టెక్నాలజీస్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ అంగన్వాడీస్ ఏం చేస్తాయి, సో బేసికలీ అంగన్వాడీస్ ఆర్ ద వన్ విచ్ గాట్ స్టార్టెడ్ ఇన్ 1975 అండర్ అ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అనమాట. ఇండియాలో ఆల్మోస్ట్ 14.02 lakh అంగన్వాడీస్ అనేవి ఉన్నాయి. ఇన్ని అంగన్వాడీస్ అనేవి ఉన్నాయన్నమాట ఇండియాలో. ఓకే, సో బేసికలీ దిస్ ఆర్ స్టాఫ్డ్ బై అంగన్వాడీస్ వర్కర్స్ అందులో వర్క్ చేస్తూ ఉంటారు అండ్ అంగన్వాడీ హెల్పర్స్ కూడా ఉంటారు. యూజువలీ ద లోకల్ విమెన్ విల్ బి ద పార్ట్ ఆఫ్ దిస్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ యొక్క కీ జాబ్ ఏంటంటే హోమ్ రేషన్స్ ఏవైతే ఉంటాయో, ద టేక్ హోమ్ రేషన్స్, వీటన్నిటిని ఎవరైతే చిల్డ్రన్ 3 years కన్నా తక్కువగా ఉన్నారో వాళ్ళకి అండ్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేరేలాగా చూసుకునే రెస్పాన్సిబిలిటీ వీళ్ళదనమాట. సో బేసికలీ ఈ పర్టికులర్ టేక్ హోమ్ రేషన్ ఏదైతే ఉంటుందో డెఫినెట్లీ దిస్ విల్ బి అ లీగల్ రైట్. ఇదొక లీగల్ రైట్ అనమాట అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ 2013 కింద. ఓకే, సో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఈ పర్టికులర్ టేక్ హోమ్ రేషన్ మిగతా వాటిలలో టెక్నాలజీ అనేది ఎంట్రీ అయింది. సో ద టెక్నాలజీ నేమ్ ఇస్ పోషన్ ట్రాకర్. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టెక్నాలజీ? ద నేమ్ ఆఫ్ ద టెక్నాలజీ ఈస్ పోషన్ ట్రాకర్ అనమాట. ఈ పోషన్ ట్రాకర్ అనేది ఈ పర్టికులర్ అప్లికేషన్ని సో బేసికలీ 2021లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఇదేం చేస్తూ ఉంటుంది అని అంటే, ఇట్ విల్ మానిటర్ ద న్యూట్రిషన్ స్కీమ్స్. సో ఇట్ విల్ మానిటర్ ద న్యూట్రిషన్ స్కీమ్స్ దట్ ఆర్ దేర్. ఓకే, సో ఈ అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో
workers, they have to install this particular application on their phones and they have to upload చిల్డ్రన్కి ఎంత న్యూట్రిషన్ అందుతుంది అనే రెగ్యులర్ డేటాని డే బై డే న్యూట్రిషన్ డేటాని అందులో అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే ఈ ప్రాసెస్లో ద అంగన్వాడీ వర్కర్స్ హు ఆర్ దేర్ హు ఆర్ వర్కింగ్, దీస్ పీపుల్ ఆర్ నాట్ ప్రాపర్లీ ట్రైన్డ్ ఆఫ్ హౌ టు యూజ్ దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ ఫోన్స్ ఏవైతే అంగన్వాడీ వర్కర్స్ యూజ్ చేస్తున్నారో దెన్ దే ఆర్ ఆఫెన్ కెనాట్ హ్యాండిలింగ్ దిస్ పర్టికులర్ హెవీ యాప్. ఇదొక హెవీ అప్లికేషన్, వీటిని వాళ్ళ ఫోన్స్లో వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అండ్ అప్డేట్స్, ఈ యాప్లో వచ్చే అప్డేట్స్ అండ్ పూర్ కనెక్టివిటీ ఏవైతే ఉన్నాయో, సో ఈ పర్టికులర్ అప్డేట్స్ అండ్ పూర్ కనెక్టివిటీ వల్ల ఇట్ ఈస్ మేకింగ్ ఈవెన్ మోర్ వర్స్ ఫర్ దెమ్ టు అప్డేట్ దిస్ పర్టికులర్ న్యూట్రిషన్ రిలేటెడ్ డేట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ ది అప్లికేషన్. సో బేసికలీ ఫ్రమ్ July 1st ఫేషియల్ రికగ్నిషన్ అనేది కూడా చాలా మ్యాండేటరీగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది. July 1st నుంచి నౌ ద ప్రెగ్నెంట్ విమెన్ ఎవరైతే ఉన్నారో అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో, సో దే విల్ నాట్ గెట్ దిస్ పర్టికులర్ టేక్ హోమ్ రేషన్ అన్లెస్ దే ఆథెంటికేట్ దేర్ పర్టికులర్ ఫేస్ వయా ఫేషియల్ రికగ్నిషన్ స్కీమ్. ఈ పర్టికులర్ స్కీమ్ కింద వాళ్ళు అథెంటికేట్ చేసుకోవాలి వాళ్ళ ఫేసెస్ని. సో టు రీచ్ దిస్ పర్టికులర్ స్టేజ్ వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ వాళ్ళ ఆధార్కి ఈకేవైసీ చేయించుకోవాలి, ఓకే, ప్లస్ బయోమెట్రిక్స్ అనేవి ఇవ్వాలి అండ్ వాళ్ళ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత వన్స్ ఇట్ ఈస్ సెటప్, సో దెన్ ఎవ్రీ టైమ్ FRS మస్ట్ రికగ్నైజ్ ద ఫేస్. సో ప్రతిసారి టేక్ హోమ్ రేషన్ తీసుకునేటప్పుడు అంటే హోమ్ రేషన్స్ తీసుకునేటప్పుడు దేర్ ఫేస్ నీడ్ టు మ్యాచ్ దట్ టు దట్ పర్టికులర్ టెక్నాలజీ అనమాట. ఓకే, సో వాట్ ఆర్ ద రీజన్స్ దట్ ఆర్ స్టేటెడ్ బై ద గవర్నమెంట్ ఫర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అని అంటే దే వాంటెడ్ టు స్టాప్ పీపుల్ ఫ్రమ్ ప్రిటెండింగ్ టు బీ అ పర్సన్ అండ్ టేకింగ్ ద రేషన్ ఇన్ అ రాంగ్ సెన్స్. అంటే సో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి రేషన్ బియ్యం రాకపోయినప్పటికీ వేరే వాళ్ళ పేరు చెప్పి మరి రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. వీటన్నిటిని అవాయిడ్ చేయడానికి ఈ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ దేర్ వర్ ఇన్స్టాన్సెస్ వేర్ అంగన్వాడీ వర్కర్స్ వర్ స్టీలింగ్ ద ఫుడ్. సో వాటిని కూడా అవాయిడ్ చేయడానికి ఈ పర్టికులర్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. బట్ దిస్ పర్టికులర్ స్టెప్ ఈస్ లీడింగ్ టు ఫ్యూ ప్రాబ్లమ్స్. ఏంటి అవి? దిస్ పర్టికులర్ ఈ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఏం చేస్తుంది అని అంటే దిస్ విల్ అజ్యూమ్ చిల్డ్రన్, విమెన్, అంగన్వాడీ వర్కర్స్ ఆర్ గిల్టీ ఎట్ ఫస్ట్. ఓకే, సో అంటే బేసికలీ న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్కి అగేన్స్ట్గా పోతుంది. వాళ్ళు గిల్టీ కాబట్టి మేము ఇది చేస్తున్నామని చెప్తున్నారు కదా, సో దట్ ఈస్ గోయింగ్ అగేన్స్ట్ ద న్యాచురల్ జస్టిస్ బికాస్ న్యాచురల్ జస్టిస్ సేస్, ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ సేస్ దట్ ఎవ్రీ వన్ ఈజ్ ఇన్నోసెంట్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ. గిల్టీగా ప్రూవ్ అయ్యేంత వరకు దే ఆర్ ఇన్నోసెంట్స్ ఓన్లీ. సో బేసికలీ వాట్ ఆర్ ద రియల్ ప్రాబ్లమ్స్ ఆన్ గ్రౌండ్? దీనికి సంబంధించి ద టెక్నాలజీ ఇంట్రడక్షన్ అండ్ ఆల్ ఆన్ గ్రౌండ్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే ఫోన్ నెంబర్స్ ఏవైతే వాళ్ళు యూజ్ చేస్తున్నారో దీస్ ఆర్ అవుట్డేటెడ్ అనమాట. సో అవుట్డేటెడ్ ఉండడం వల్ల వీటికి ఓటీపీస్ అనేవి సరిగ్గా రిసీవ్ అవ్వట్లేదు అండ్ ఫోన్స్ ఆర్ వెరీ వెరీ వీక్ అండ్ ఈ పర్టికులర్ హెవీ యాప్స్ని హ్యాండిల్ చేసే అంత కెపాసిటీ ఉండట్లేదు అండ్ బికాస్ ఆఫ్ విచ్ ఫోన్స్ ఆర్ కీపింగ్ ఆన్ హ్యాంగింగ్ అనమాట. అండ్ ఆల్సో దే ఆర్ ఫేసింగ్ పూర్ ఇన్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఓకే, సో పూర్ ఇంటర్నెట్ కూడా ఇంకో ప్రాబ్లం అనమాట. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ వాళ్ళ ఫేసెస్ని మ్యాచ్ చేయలేకపోతుంది, అంటే రికగ్నైజ్ చేయలేకపోతుంది ఈ టెక్నాలజీ అనేది. మిస్ మ్యాచ్ ఎర్రర్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో దే నీడెడ్ టు గివ్ మల్టిపుల్ ఫొటోస్ బికాస్ ఆఫ్ విచ్ ఇట్ కాసెస్ ఇరిటేషన్ టు దెమ్, రైట్? అండ్ ఈవెన్ దో ఈ అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో సో దే పర్సనలీ నో ద ఉమెన్, షీ కెనాట్ ఓవర్ రైడ్ ది యాప్. ఎందుకంటే సో నాకు ఈ పర్సన్ తెలుసు అని చెప్పేసి స్కిప్ చేసుకునే అవకాశాలు ఇక్కడ లేవు బికాస్ ద యాప్ సేస్ దట్ ఆర్ ద ప్రాసెస్ సేస్ దట్ డెఫినెట్లీ వాళ్ళు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా వాళ్ళు అప్డేట్ చేసుకుంటే అథెంటికేట్ చేసుకుంటేనే వాళ్ళకి రేషన్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇట్ విల్ కాజ్ ఇరిటేషన్ టు దిస్ పీపుల్. ఓకే, దీనివల్ల ఏమవుతుంది అని అంటే ద ఉమెన్ హూ డిజర్వ్ గెటింగ్ ఫుడ్ ఆర్ ఆల్సో గోయింగ్ హంగ్రీ. అండ్ ఆల్సో AWD అంటే ఈ అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దీస్ ఆర్ ఆల్సో ఫేసింగ్ యాంగర్ ఫ్రమ్ ది కమ్యూనిటీ బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ డీలేస్ కాబట్టి. ఓకే, అండ్ దెర్ ఆర్ ఫ్యూ యాక్చువల్ కోర్ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు ద రేషన్ దట్ ఈస్ గివెన్ బై ద గవర్నమెంట్. ఒకటి వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రేషన్స్ ఆర్ పూర్ ఇన్ క్వాలిటీ అండ్ సప్లై చైన్స్ కూడా ఇర్రెగ్యులర్గా ఉంటున్నాయి, ఇర్రెగ్యులర్ సప్లై అనేది ఉంటుంది.
సో బడ్జెట్ ఫర్ దిస్ హ్యాస్ బీన్ ఫ్రోజన్ సిన్స్ 2018. అంటే ఒక పర్టికులర్ చైల్డ్కి పర్ డే ₹8 చొప్పున మాత్రమే బడ్జెట్ అలొకేషన్ చేస్తున్నారు. అండ్ లాట్ ఆఫ్ కరప్షన్ అనేది జరుగుతుంది కాంట్రాక్ట్స్లో. అండ్ ఆల్సో సుప్రీం కోర్ట్ మనకి 2004లో కొన్ని ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇట్ హ్యాస్ టోల్డ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆర్ మహిళా మండల్స్ మేకింగ్ ఫుడ్, లార్జ్ ప్రైవేట్ కంపెనీస్ ఆర్ డామినేటింగ్ సప్లై అని చెప్పి సుప్రీం కోర్ట్ కూడా ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ పర్టికులర్ లైక్ లోకల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ వీళ్ళందరూ దే నీడ్ టు కుక్ ద ఫుడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే వాంట్ టు కుక్ ద ఫుడ్ అండ్ సర్వ్డ్ మీల్స్ ఏవైతే అంటే ఆల్రెడీ కుక్ చేసిన మీల్స్ని సర్వ్ చేయాలి అన్నప్పుడు లోకల్ విమెన్ సహాయం తీసుకుంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. బట్ ఇక్కడ లాట్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీస్ ఆర్ డామినేటింగ్ ద సప్లై అని చెప్పేసి సుప్రీం కోర్ట్ కూడా ప్రీవియస్గా కొన్ని జ్యుడిషియల్ ప్రీసిడెంట్స్ ద్వారా సో ఇట్ హ్యాస్ గివెన్ సమ్ వార్నింగ్స్. సో దిస్ ఈస్ అ ప్రాబ్లమ్ అగైన్. దెర్ ఆర్ ఫ్యూ లార్జర్ కన్సర్న్స్ ఆల్సో. వాట్ ఆర్ దోస్ లార్జర్ కన్సర్న్స్? సో ఫస్ట్ కన్సర్న్ ఏంటంటే ఈ ఎఫ్ఆర్ఎస్ ఏదైతే ఉంటుందో అంటే ఫేషియల్ రికగ్నిషన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ జనరలీ యూజ్డ్ ఫర్ ద క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్. దీన్ని మనం క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్కి యూజ్ చేసుకుంటాం. సో అప్లయింగ్ దిస్ పర్టికులర్ టెక్నాలజీ ఫర్ దిస్ పర్టికులర్ విమెన్ టు గివ్ ఫుడ్ టు దెమ్ డెఫినెట్లీ ట్రీటింగ్ దెమ్ ఇన్ అ రాంగ్ వే, డిగ్నిటీకి అగేన్స్ట్గా వెళ్తుంది, రైట్? Even San Francisco, the global tech hub, the San Francisco has banned this facial recognition technology because ఇందులో ప్రైవేట్ కన్సర్న్స్ ఉన్నాయి, ప్రైవసీ కన్సర్న్స్ ఉన్నాయి, అక్యూరసీ కన్సర్న్స్ ఉన్నాయని చెప్పేసి. బట్ యూఆర్ యూజింగ్ ద సేమ్ టెక్నాలజీ విచ్ వాజ్ యాక్చువల్లీ బ్యాన్డ్ బై శాన్ ఫ్రాన్సిస్కో టు డూ దిస్. హౌ ఫార్ ఇస్ ఇట్ రైట్ అనేది అ బేసిక్ క్వశ్చన్ దట్ ఈస్ రైజింగ్. అండ్ ఫైనల్ పర్స్పెక్టివ్ దట్ ఈస్ గివెన్ ఇన్ దిస్ ఆర్టికల్ ఏంటంటే దిస్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ డిగ్నిటీ వర్సెస్ డీహ్యూమనైజేషన్. Okay, so should women and children be forced to authenticate themselves like criminals laga వాళ్ళని authenticate చేయాలా? Or should we trust them? Or should we trust the Anganwadi workers or communities to verify this particular thing? Okay, so we must not make women and children lab experiments. వాళ్ళని ఒక ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్గా మనం చూడకూడదు. ఇన్ దన్ ఇంజనీర్స్ ప్యారడైజ్ we should not make them like a lab experiments. So what's రియల్ ప్రాబ్లమ్ అనేది చూసి దానికి తగ్గట్టు సొల్యూషన్ అనేది తీసుకురావాలి వితౌట్ లైక్ ట్రీటింగ్ దెమ్ లైక్ క్రిమినల్స్. ఓకే, సో దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. జీనోసైడ్ ఇన్ గాజా, ఇండియా షుడ్ స్పీకప్ అగేన్స్ట్ ఇజ్రాయెల్స్ అట్రాసిటీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యుఎన్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ కన్క్లూడెడ్ దాట్ రీసెంట్గా ఇజ్రాయెల్ అనేది ఇట్ హ్యాస్ కమిటెడ్ అ జీనోసైడ్ ఇన్ గాజా అని చెప్పేసి రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇది షాకింగ్ ఏం కాదు, ఎవ్రీవన్ వాజ్ ఎక్స్పెక్టింగ్ దిస్. ఎందుకు అని అంటే బికాస్ మెనీ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో గ్లోబల్ లెవెల్లో అవి, ఈవెన్ 2 ఇజ్రాయలీ రైట్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవి, అండ్ ఈవెన్ జీనోసైడ్ స్కాలర్స్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ ఆల్రెడీ అక్యూజ్డ్ ఇజ్రాయెల్ ఆఫ్ డూయింగ్ దిస్ జీనోసైడ్ యాక్టివిటీ ఇన్ గాజా. ఓకే, బట్ దిస్ ఒఫీషియల్ యుఎన్ యొక్క ఫైండింగ్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ యాడ్ అ weight టు ఇట్. ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద జడ్జ్మెంట్ దట్ ఈస్ గోయింగ్ టు బి గివెన్ బై ఐసీజే. సో విచ్ ఈస్ ద అథారిటీ టు హియర్ దిస్ జీనోసైడ్ ఛార్జెస్. సో అది జీనోసైడ్ ఛార్జెస్ని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతే ఉంటుందో విచ్ హెస్ ఆల్రెడీ ఇష్యూడ్ అన్ అరెస్ట్ వారెంట్ అగేన్స్ట్ పిఎం బెంజమిన్ నెతాన్యూ. సో దిస్ విల్ ఆల్సో హ్యావ్ అ రోల్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్ అనమాట. సో ఈ పర్టికులర్ యుఎన్ కమిషన్ ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే దెర్ ఆర్ 5 జీనోసైడల్ యాక్ట్స్ దట్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ద లా. సో ద కమిషన్ హ్యాస్ ఫౌండ్ దట్ ఈ 5లో 4 ఏవైతే ఉన్నాయో దట్ హ్యాపెండ్ ఇన్ గాజా. 5లో 4 గాజాలో సాటిస్ఫై అవుతున్నాయి అనమాట సిన్స్ ద వార్ బిగాన్ ఫ్రమ్ October 7, 2023. సో ఒకటి వచ్చేసి కిల్లింగ్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద గ్రూప్. సెకండ్ వన్ ఇస్ causing serious బాడీలీ అండ్ మెంటల్ హార్మ్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో హ్యాపెనింగ్ ఇన్ గాజా అని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేశారు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యాక్ట్స్ విచ్ ఆర్ ఎయిమింగ్ ఎట్ డెస్ట్రాయింగ్ ఎనీ సెట్ ఆఫ్ గ్రూప్. ఫోర్త్ వన్ ఇస్ ప్రివెంటింగ్ బర్త్స్ విత్ ఇన్ ద గ్రూప్. సో ఇవన్నీ మనకి గాజాలో చూడడం వీళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దట్స్ వై దే ఆర్ ట్రీటింగ్ దిస్ పర్టికులర్ థింగ్ యాజ్ ఎ జీనోసైడ్. సో ఇప్పటివరకు ఎన్ని క్యాజువాలిటీస్ అయ్యాయి అని అంటే ఇజ్రాయెల్ ఈస్ డీనయింగ్ ద ఛార్జెస్, బట్ అట్లీస్ట్ 65,000 పాలస్తీన్స్ ఒక 23 monthsలో చనిపోవడం జరిగింది. అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ విమెన్ అండ్ చిల్డ్రన్. ఓకే, అండ్ ప్యానల్ లీడర్ నేవీ పిల్లయ్ గారు ఏం చెప్తున్నారంటే ద రెస్పాన్సిబిలిటీ డెఫినెట్లీ లైజ్ ఇన్ ద ఇజ్రాయెల్స్ టాప్ లీడర్షిప్
హూ యాక్చువల్లీ ఆర్కెస్ట్రేటెడ్ దిస్ పర్టికులర్ జీనోసైడల్ క్యాంపెయిన్ అని చెప్పేసి ఆయన కూడా అంటున్నారనమాట. సో ద ఐరనీ అండ్ ద ఎస్కలేషన్ మీరు చూసుకున్నట్టయితే ఇజ్రాయెల్ వాజ్ క్రియేటెడ్ బై సర్వైవర్స్ ఆఫ్ హాలోకాస్ట్, రైట్, బట్ ఈజ్ నౌ అక్యూజ్డ్ ఆఫ్ కమిటింగ్ జీనోసైడ్ ఇట్ సెల్ఫ్. సో ఆల్రెడీ దానికి పాస్ట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, ఇట్ హ్యాస్ ఫేస్డ్ బికాస్ ఆఫ్ ది హాలోకాస్ట్. మళ్ళీ అదే ఇజ్రాయెల్ ఇంకో కంట్రీ మీద ఆర్ ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ మీద జీనోసైడ్ కండక్ట్ చేయడం అనేది హౌ ఫార్ ఈజ్ ఇట్ జస్టిఫియబుల్? గ్లోబల్ కంట్రీస్ ఎలా రియాక్ట్ అయ్యాయి మరి దీనికి అని అంటే, లైక్ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్, కంట్రీస్ లైక్ యూకే అండ్ అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లైక్లీ టు రికగ్నైజ్ పాలస్తీనియన్ సావరెనిటీ వెరీ వెరీ సూన్. నేను పాస్ట్ క్లాసెస్లో కూడా చెప్పాను. అండ్ యూరోపియన్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఆల్సో ప్రపోజ్డ్ దట్ ఇజ్రాయెల్తో ట్రేడ్ కన్సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము సస్పెండ్ చేస్తున్నాము అండ్ వీఆర్ శాంక్షనింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఇజ్రాయలీ మినిస్టర్స్ అని వాళ్ళు అన్నారు. ఓకే, సో బట్ ఇజ్రాయెల్ అనేది ఇట్ ఈస్ అండర్ షీల్డ్. ఎందుకు అనంటే యుఎస్ ఇస్ ద కంట్రీ విచ్ ఇస్ బ్యాకింగ్ ఇజ్రాయెల్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ అన్లైక్లీ టు ప్రెషర్ ఇట్స్ ఇజ్రాయెల్, రైట్, బట్ యూరోప్ ఈస్ బీయింగ్ అర్జ్డ్ టు ట్రీట్ ఇజ్రాయెల్ యాజ్ అ రోగ్ స్టేట్ విత్ జీనోసైడల్ ఇంటెంట్. మరి ఇండియా పొజిషన్ ఏంది హోల్ పిక్చర్లో అని అంటే, హిస్టారికలీ ఇండియా హ్యాస్ ఈవెన్ సపోర్టెడ్ ద పాలస్తీనియన్ కాజ్, బట్ ఇన్ ద వార్ ఇండియా హ్యాస్ అవాయిడెడ్ డైరెక్ట్లీ క్రిటిసైజింగ్ ద ఇజ్రాయెల్. ఎందుకనంటే ఇజ్రాయెల్తో కూడా మనకు మంచి రిలేషన్స్ అనేవి ఉన్నాయి. బట్ ఇన్ దిస్ ఆర్టికల్ ఆథర్ ఏం చెప్తున్నారు అని అంటే, ఈజ్ ఆర్గ్యూయింగ్ దట్ ఇండియా షుడ్ రికగ్నైజ్ దట్ ఇజ్రాయెల్ అనేది ఎక్స్పాన్షనిస్ట్ పాలసీతో అన్కంట్రోల్డ్ పాలసీతో వస్తుంది అండ్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ వైలేటింగ్ ద ఇంటర్నేషనల్ లా అని ఇండియా ఒప్పుకోవాలి, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఇండియాస్ నేషనల్ ఆర్ రీజనల్ ఇంట్రెస్ట్. సో డెఫినెట్లీ అది వైలేట్ చేస్తే డెఫినెట్లీ ఇండియా యొక్క రీజనల్ ఇంట్రెస్ట్లకు కూడా రేపొద్దున థ్రెట్ అనేది పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీ నీడ్ టు అపోజ్ ద స్టాండ్స్ ఆర్ అపోజ్ ది యాక్ట్స్ దట్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ఇజ్రాయెల్ అని చెప్పేసి ఆథర్ చెప్తున్నారనమాట. దేర్ఫోర్ న్యూ ఢిల్లీ షుడ్ స్పీక్ అప్ అగైన్స్ ద జీనోసైడ్ అండ్ వీ హ్యావ్ టు యూజ్ ద డిప్లొమాటిక్ లెవరేజ్ టు హెల్ప్ ఎండ్ ద వార్. ఓకే, సో ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ నౌ. ఏం లేదు, సో వేరియస్ కంట్రీస్ ఏమనుకుంటున్నాయి, ఇండియా యొక్క పొజిషన్ ఏంటి, ఇండియా ఎలా రియాక్ట్ అవ్వాలి, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ది ఆథర్ హ్యాస్ మెన్షన్ ఇన్ దిస్ ఆర్టికల్. ద హార్డ్ ట్రూత్ అబౌట్ అవుట్ ఆఫ్ పాకెట్ హెల్త్ ఎక్స్పెండిచర్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ ఆఫ్ పాకెట్ హెల్త్ ఎక్స్పెండిచర్ అంటే మీకు తెలియాలి, రైట్? సో ఇండియాలో మోస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ పేయింగ్ ఫర్ ద హెల్త్ కేర్, దే ఆర్ పేయింగ్ ఇట్ ఫ్రమ్ ద పాకెట్. ఇట్ మీన్స్ ఒక పర్టికులర్ పర్సన్, ఇఫ్ దట్ పర్టికులర్ పర్సన్ ఆర్ అ ఫ్యామిలీ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్ ఇస్ ఫాలోయింగ్ సిక్, ఫ్యామిలీస్ ఏం చేస్తూ ఉంటారు, దెల్ యూస్ సేవింగ్స్, దెల్ సెల్ ద ప్రాపర్టీస్ ఆర్ దెల్ బారో ద మనీ. బట్ పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వెన్ దే ఫాల్ సిక్, వాళ్ళు ఏం చేస్తారు, దే నీడ్ టు పిక్ దట్ పర్టికులర్ మనీ ఫ్రమ్ ద పాకెట్స్ ఓన్లీ. వాళ్ళకి ప్రాపర్ సేవింగ్స్ అనేవి ఉండదు. ఈ పర్టికులర్ సేవింగ్స్ లేకపోవడం వల్ల వెన్ ఎవర్ దే ఆర్ పికింగ్ అప్ ఫ్రమ్ దర్ ఓన్ పాకెట్స్, దిస్ ఈస్ ఫర్దర్ లీడింగ్ టు ద సైకిల్ ఆఫ్ ద పావర్టీ. ఫర్దర్ ఇల్నెస్ వస్తుంది, ఫర్దర్ పావర్టీ సైకిల్లోకి ట్రాప్ అయిపోతారు. దట్ ఈస్ అవుట్ ఆఫ్ పాకెట్ హెల్త్ ఎక్స్పెండిచర్ అనమాట. సో వాట్ గవర్నమెంట్ డేటా ఈస్ టెల్లింగ్ అని అంటే, నేషనల్ హెల్త్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో దిస్ కీప్ ట్రాక్ ఆఫ్ హూ స్పెండ్స్ మనీ ఆన్ హెల్త్ అండ్ హౌ. సో ఈ నేషనల్ హెల్త్ అకౌంట్స్ ఏం చెప్తున్నాయనంటే, దే విల్ యూస్ ద హౌస్ హోల్డ్ సర్వీస్ జనరలీ. సో దే విల్ యాక్చువల్లీ ఎస్టిమేట్ దిస్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. సో అకార్డింగ్ టు దెమ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది ఇట్ హ్యాస్ డ్రాప్డ్. 2013 to 14 మధ్యలో 64% ఉంటే 2017 to 18 మధ్యలో 49%కి తగ్గింది. అండ్ నౌ 2021 to 2022కి చూసుకుంటే 39%కి తగ్గడం జరిగిందనమాట. సో దిస్ లుక్స్ లైక్ అ బిగ్ సక్సెస్ స్టోరీ ఫర్ గవర్నమెంట్ పాలసీస్. ఈ పర్టికులర్ డిక్లైన్ అనేది వై ఇట్ లుక్స్ డౌట్ఫుల్ అంటే, ద ఫాల్ మే నాట్ మీన్ ట్రీట్మెంట్ బికమ్స్ చీపర్. ట్రీట్మెంట్ చీప్ అయింది అని చెప్పి కాదు. దిస్ ట్రెండ్ షోకేస్ దట్ ఇట్ మే మీన్ దట్ ఫ్యూవర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ రిపోర్టింగ్ ఇల్నెస్ ఆర్ గెటింగ్ హాస్పిటలైజ్డ్. అంటే అండర్ రిపోర్టింగ్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో అకార్డింగ్ టు ద సర్వే దట్ ఈస్ లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఆఫ్ ఇండియా, దిస్ షోస్ దట్ చాలామంది ఎల్డర్లీ ఎవరైతే ఉన్నారో దే ఆర్ హాస్పిటలైజ్డ్. ఓకే, సో ఈ ఎన్ఎస్ఎస్ ఆర్ ఎన్హెచ్ఏ ఇచ్చిన డేటా కన్నా ఎక్కువ మంది నేషనల్ శాంపుల్ సర్వేస్ ఏవైతే ఉంటాయో ఆ పర్టికులర్ హౌస్ హోల్డ్ సర్వేస్ మిగతా సర్వేస్ యొక్క డేటా కన్నా ఎక్కువగా దెర్ ఆర్ more than what is presented in that particular service. ఇంకా ఎక్కువ మందే ఉన్నారు who are getting hospitalized. సో అంటే ఇక్కడ డేటా ఇన్ఎఫిషియన్సీస్ వల్ల మనకి డిక్లైన్ ఇన్ ట్రెండ్ కనబడుతుందే కానీ సో హాస్పిటల్ ఖర్చులు అఫోర్డబుల్గా మారాయని చెప్పి కాదు.
అండ్ వాట్ అదర్ డేటా సోర్సెస్ షో మరి? సో బేసికలీ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే ఏదైతే ఉంటుందో 2022 to 2023 ప్రకారం షేర్ ఆఫ్ హెల్త్ ఇన్ హౌస్ హోల్డ్ స్పెండింగ్ హ్యాస్ ఇంక్రీజ్డ్. రూరల్ ఏరియాస్లో 5.5% ఉండేది 5.9%కి పెరిగిపోయింది. అర్బన్ ఏరియాస్లో అయితే 6.9% ఉంటే ద షేర్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ స్పెండింగ్ ఆన్ ది హెల్త్ హ్యాస్ ఇంక్రీజ్డ్ టు 7.1%. ఒకవేళ హెల్త్ కేర్ అనేది నిజంగా చీపర్గా మారితే దిస్ షేర్ షుడ్ గో డౌన్ కదా, నాట్ అప్ కదా. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ ద COVID-19 పీరియడ్ ఆల్సో, సో ద COVID-19 పీరియడ్లో దెర్ ఇస్ అ హౌస్ హోల్డ్ సర్వేస్ విచ్ ఇస్ కాల్డ్ CMIE. ఈ పర్టికులర్ సర్వే ఏం చెప్తుంది అని అంటే, సో కోవిడ్ టైంలో స్పెండింగ్ అనేది తగ్గిపోయిందనమాట. పీపుల్ అవాయిడెడ్ హాస్పిటల్స్ బికాస్ ఆఫ్ ది లాక్డౌన్. కాబట్టి ఇక్కడ మనము వీ హ్యావ్ సీన్ అ డిఫరెన్స్ ఇన్ ద ట్రెండ్. ఎందుకనంటే పీపుల్ కోవిడ్కి తప్పితే మిగతా వాటికి హాస్పిటల్స్కి వెళ్ళడం ఆపేశారు. దే హ్యావ్ సెల్ఫ్ మెడికేటెడ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ నేషనల్ ఇన్కమ్ అకౌంట్స్ ఇచ్చిన డేటా ప్రకారం ఏంటంటే దిస్ పర్టికులర్ డేటా విచ్ ఇస్ గివెన్ ఆర్ ప్రెజెంటెడ్ బై నేషనల్ ఇన్కమ్ అకౌంట్స్, ఇట్ హ్యాస్ షోకేస్డ్ దాట్ హౌస్ హోల్డ్ స్పెండింగ్ ఏదైతే ఉంటుందో హెల్త్ మీద యాజ్ అ షేర్ ఆఫ్ ది జీడిపి ఇట్ ఈస్ రైజింగ్ స్టడీలీ. బట్ NHA ఏం చెప్తుంది అని అంటే దెర్ ఇస్ అ డిక్లైన్, రియల్ టర్మ్స్లో డిక్లైన్ అనే ఉంది. ఓకే, సో దీస్ ఆర్ కైండ్ ఆఫ్ సర్వేస్ విచ్ షోస్ ద రియాలిటీ. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే ద NHA విచ్ ఈస్ షోయింగ్ ద డిక్లైన్ ఇన్ ట్రెండ్. సో NHA రిపోర్ట్ ప్రకారం మాత్రం డిక్లైన్ ఇన్ ట్రెండ్ చూస్తున్నాం బికాస్ NHA ఈస్ రిలేయింగ్ ఓన్లీ ఆన్ ఫ్యూ సర్వేస్, దట్ ఈస్ నేషనల్ శాంపుల్ సర్వే మాత్రమే వాటి మీదే డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ డేటా ఇన్ఎఫిషియన్సీస్ వల్లనే మనం డిక్లైన్ ఇన్ ట్రెండ్ చూస్తున్నాం. దిస్ మేక్స్ ద నంబర్స్ లుక్ నైసర్ దాన్ రియాలిటీ. ఓకే, సో పొలిటికల్ లీడర్స్కి చాలా కన్వీనియంట్ పిక్చర్ అనేది వస్తుంది ఈ డేటా ఇన్కన్వీనియన్స్ వల్ల. ఓకే, బట్ ఇన్ రియాలిటీ మెడిసిన్ ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయి, ఫ్యామిలీ స్టిల్ స్పెండింగ్ మోర్ ఆన్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ ఈస్ గెటింగ్ మోర్ కాస్ట్లియర్, ఇట్ ఈస్ నాట్ గెటింగ్ చీపర్. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది, నేషనల్ శాంపుల్ సర్వే తోటి డేటా కలెక్ట్ చేయకుండా వీ నీడ్ టు యూజ్ అదర్ మల్టిపుల్ డేటా సోర్సెస్ లైక్ CES, లాంగిట్యూడినల్ ఏజింగ్ సర్వే, NFHS, CMIE, NIA ఇలాంటి డేటాస్ని యూజ్ చేసుకోవాలి. ఓన్లీ బికాస్ ఆఫ్ ద యూసేజ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ డేటా విల్ గెట్ ద రియలిస్టిక్ నంబర్స్ దట్ కెన్ గైడ్ ద హెల్త్ పాలసీ టుమారో. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో దిస్ ఈస్ జస్ట్ ఫర్ అన్ ఎడ్యుకేషన్ ఆర్ అవేర్నెస్ పర్పస్ నేను దీన్ని యాడ్ చేశాను. డ్యూయల్ కలర్ ఫర్ కార్స్ అవాయిడ్స్ కొలిషన్స్ అని ఆర్టికల్లో వచ్చింది. సో దట్ ఈస్ అ స్టడీ దట్ వాస్ కండక్టెడ్ ఆన్ కార్ కలర్స్ ఇన్ 1975. సో ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ గౌతమ్ కాల్ హ్యాస్ స్టడీడ్ అ కార్ యాక్సిడెంట్ డేటా ఫ్రమ్ 4 countries. ఈ పర్టికులర్ దాంట్లో అతను ఫైండ్ అవుట్ చేసింది ఏంటి అని అంటే, సో డ్యూయల్ కలర్ కార్స్ ఏవైతే ఉన్నాయో అంటే 2 toned కలర్స్ ఉన్న కార్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఆఫెన్ సేఫర్ దాన్ ద 1 colored కార్స్ అనమాట. దే ఆర్ లెస్ లైక్లీ టు హిట్ బై అదర్ డ్రైవర్స్. దీస్ డ్యూయల్ కలర్స్ ఉన్న డ్యూయల్ షేడ్స్లో ఉన్న కార్స్. విచ్ కలర్స్ ఆర్ సేఫర్ అని అంటే వైట్ ఈస్ ద సేఫెస్ట్ కలర్ అని చెప్పేసి అతను డేటా ద్వారా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకే, బికాస్ దిస్ హ్యాస్ అ క్యాపబిలిటీ ఆఫ్ రిఫ్లెక్టింగ్ ద లైట్ ఇన్ అ వెరీ బెస్ట్ వే. అండ్ బ్లాక్ ఈజ్ డేంజరస్ ఎట్ నైట్ టైమ్స్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అనమాట. ఎందుకనంటే ఇట్ విల్ నాట్ రిఫ్లెక్ట్ ద లైట్ వెల్. So for safety, a car should reflect at least 50% of the light that is coming from another vehicle's headlight. Okay, so ఎక్కువ ప్రొటెక్షన్ మనకి వైట్, తర్వాత క్రీమ్, తర్వాత ఐవరీ కలర్, తర్వాత లైట్ పింక్, yellow, దాని తర్వాత ఫ్లెష్ కలర్, దాని తర్వాత బఫ్ కలర్, లైట్ గ్రే. ఓకే, సో మోస్ట్ ప్రొటెక్షన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ క్రీమీ ఆర్ వైట్ టెక్స్చర్ కాబట్టి, అండ్ డ్యూయల్ కలర్స్ యూజ్ చేయడం వల్ల బాగుంటుంది కాబట్టి వీ నీడ్ టు కమ్ అప్ విత్ దట్ పర్టికులర్ కలర్స్. సరే, పొద్దున మీరు రోడ్ యాక్సిడెంట్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ లైక్ ఆన్సర్స్ రాసినప్పుడు యూ కెన్ మెన్షన్ దిస్ పాయింట్. దిస్ ఇస్ అ వెరీ ఫేరర్ పాయింట్ అండ్ యూనిక్ పాయింట్. ఓకే, అండ్ ఇది అవేర్నెస్ పర్పస్ కూడా. వెన్ ఎవర్ యూ పర్చేస్ ద కార్, మేక్ ష్యూర్ నాట్ ఓన్లీ లుక్స్ బట్ ఆల్సో సేఫ్టీ మ్యాటర్స్. సో అప్పుడు కూడా మీరు ఈ పర్టికులర్ డైమెన్షన్ని కూడా మైండ్లో పెట్టుకొని యూ కెన్ టేక్ ద డెసిషన్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో వర్క్ రిలేటెడ్ ఆర్టికల్స్ లాస్ట్ 2 days నుంచి నేను స్కిప్ చేస్తూ వచ్చాను కాబట్టి ఐఎమ్ కంబైనింగ్ ఆల్ ఆఫ్ దాట్ అండ్ డిస్కసింగ్ ఇన్ టుడేస్ క్లాస్. ఓకే, సో ఈరోజు కూడా 2 editorials రావడం జరిగింది. లెట్ మీ లాట్ ఆఫ్ సిమిలర్ పాయింట్స్ అనేవి ఉన్నాయి ప్రీవియస్ ఆర్టికల్స్లో అయినా ఈ ఆర్టికల్స్లో అయినా. సో నేను ఒక డీటెయిల్డ్ వేలో మీకు డిస్కస్ చేస్తాను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ స్పెసిఫిక్ ఆర్టికల్. సో అన్ని కలిపి నేను డిస్కస్ చేసేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్ ద ఫస్ట్ ప్లేస్ మనకు వక్ఫ్ అంటే ఏంటో తెలియాలి. వాట్ ఈస్ వక్ఫ్? వక్ఫ్ అంటే ఏంటంటే దిస్ ఇస్ అ చారిటబుల్ ఎండోమెంట్ అనమాట. దిస్ ఇస్ అ చారిటబుల్ ఎండోమెంట్.
సో దిస్ బిలాంగ్స్ టు ఇస్లాంకి సంబంధించి. సో ఇది ఒక డొనేషన్ ప్రాపర్టీ, అది ల్యాండ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దిస్ ఈజ్ అ డొనేషన్ ప్రాపర్టీ. సో బేసికలీ ఎవరైనా డొనేట్ చేసిన ప్రాపర్టీని సో చారిటబుల్ ఎండోమెంట్గా, అంటే ఇంకొకరికి నీడీ పీపుల్కి ఇవ్వడం కానీ మిగతా వాటిగా దాన్ని కన్వర్ట్ చేయడం కానీ చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ ఫర్ ట్రాన్స్ఫర్, అంటే ఫర్దర్గా కూడా వాటిని మనం ట్రాన్స్ఫర్, వన్స్ ఇట్ ఈస్ టర్న్ ఇన్ టు అ వర్క్ ఆర్ ఈ పర్టికులర్ చారిటబుల్ ఎండోమెంట్గా అది మారిన తర్వాత దాన్ని మనం ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేము, ఎవరికి సెల్ చేయలేము అనమాట. బట్ దెర్ ఆర్ ఫ్యూ ఇష్యూస్ వీ హ్యావ్ నోటిస్డ్ విత్ రెస్పెక్ట్ టు వక్ఫ్. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి మ్యామ్ అని అంటే, ఫస్ట్ థింగ్, దీస్ ఆర్ వెరీ పూర్లీ మేనేజ్డ్, పూర్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. సో వక్ఫ్ బోర్డ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ టేకింగ్ అ రెస్పాన్సిబిలిటీ టు మేనేజ్ దిస్ పర్టికులర్ ప్రాపర్టీస్ వెల్. అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ పబ్లిక్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో, పబ్లిక్ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎంక్రోచ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీస్ ఆర్ మిస్యూస్డ్. అండ్ ఇంకొకటి ఏంటంటే లాట్ ఆఫ్ లీగల్ డిస్ప్యూట్స్ అనేవి అరైజ్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ దిస్ వక్ఫ్. ఇలాంటి ఇష్యూస్ ఆఫెన్ వీఆర్ ఫేసింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అనమాట. అందుకే గవర్నమెంట్ ఏం చేసింది, వీటన్నిటిని సాల్వ్ చేయడానికి వక్ఫ్ లాలో అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చింది. వక్ఫ్కి సంబంధించి ఒక చట్టం ఉంది ఆల్రెడీ, దాంట్లో అమెండ్మెంట్ని తీసుకొచ్చింది 2025లో. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ దే ట్రైడ్ టు ఇంక్లూడ్ ఇస్ అకౌంటబిలిటీ ఆఫ్ ద రికార్డ్స్. సో వాళ్ళు ఏవైతే డీడ్స్ చేశారో లేకపోతే ఏవైనా చారిటీ చేస్తున్నారో వాటన్నిటికీ అకౌంటబిలిటీ అనేది ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ వక్ఫ్ బై యూజర్. వక్ఫ్ బై యూజర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ప్రాపర్టీని, ఇట్ వాజ్ నాట్ అ వక్ఫ్ ప్రాపర్టీ ఆర్ ఇట్ ఈస్ నాట్ అ చారిటబుల్ ఎండోమెంట్, బట్ దాన్ని కంటిన్యూస్గా ఒక పర్టికులర్ చారిటబుల్ ఎండోమెంట్గా కానీ లేకపోతే ఒక ప్రేయర్ హాల్లా కానీ ఏదైనా కానీ కంటిన్యూగా యూజ్ చేసిన తర్వాత, సో డిస్పైట్ ఆఫ్ నాట్ బీయింగ్ అ ప్రాపర్టీ ఆఫ్ దట్ పర్టికులర్ చారిటబుల్ ఎండోమెంట్, దాన్ని పీపుల్ స్టార్టెడ్ క్లెయిమింగ్ ఇట్ యాజ్ అ వక్ఫ్. లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. సో ఒక పర్టికులర్ ప్రాపర్టీ ఉంటుంది, ఈ పర్టికులర్ ప్రాపర్టీ అనేది ఎట్ ఫస్ట్ ప్లేస్ ఇట్స్ నాట్ అ వక్ఫ్ అనుకోండి, ఇట్స్ నాట్ అ చారిటబుల్ ఎండోమెంట్ ఆర్ ఎ చారిటబుల్ అసెట్. అయినప్పటికీ ఈ పర్టికులర్ ప్రాపర్టీని సో దే హ్యావ్ రెగ్యులర్లీ యూజ్డ్ ఫర్ డూయింగ్ ప్రేయర్స్ కానీ రెగ్యులర్లీ యూజ్డ్ ఫర్ డూయింగ్ ఎనీ రిలీజియస్ యాక్టివిటీ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అని అంటే, పీపుల్ స్టార్టెడ్ మిస్యూజింగ్ దిస్ వక్ఫ్ లా అండ్ దే స్టార్టెడ్ టెలింగ్ దట్ ఈ ప్రాపర్టీ అనేది వక్ఫ్ ల్యాండ్, ఈ ప్రాపర్టీ అనేది డొనేషన్ ప్రాపర్టీయే, ఓకే అని చెప్పేసి వాళ్ళు ఈ పర్టికులర్ పబ్లిక్ ల్యాండ్ని కూడా ఎంక్రోచ్ చేయడం మొదలుపెట్టారనమాట. సో వక్ఫ్ బై యూజర్ అంటే బై ద యూసేజ్ దే ఆర్ టర్నింగ్ దట్ పర్టికులర్ ప్రాపర్టీ ఇంటూ వక్ఫ్. ఆన్ ది అదర్ హ్యాండ్ దెర్ ఇస్ వక్ఫ్ బై డీడ్. కాబట్టి ఈ పర్టికులర్ అమెండ్మెంట్లో ఏం చేశారంటే, వక్ఫ్ బై యూజర్ అనేది ఉండకూడదు, ఇట్ షుడ్ ఓన్లీ బై డీడ్, ఇట్ షుడ్ ఓన్లీ బై ది లా. చట్టం ద్వారా అది ఓకే అయితేనే దాన్ని ఓకే అనాలి అని చెప్పేసి అకౌంటబిలిటీ మెకానిజమ్స్ని తీసుకొచ్చారు. అండ్ గవర్నెన్స్ స్ట్రక్చర్ ఆఫ్ ద వక్ఫ్ బోర్డ్స్ని మనం ఇంప్రూవైజ్ చేయడానికి వక్ఫ్ బోర్డ్స్లో సో నాన్ ముస్లిమ్స్ ఆర్ నాన్ ఇస్లామిక్ రిలీజన్ ఉన్న వాళ్ళని కూడా యాడ్ చేయడం మొదలుపెట్టారు అనమాట. అండ్ ఒక పర్టికులర్ అసెట్ అనేది వక్ఫ్ కిందకి వస్తుందా, వక్ఫ్ ప్రాపర్టీ కిందకి వస్తుందా అనేది తెలియజేసేది అండ్ డిక్లేర్ చేసేది ఎవరు అంటే డీసీ, ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. హీ విల్ బీ హ్యావింగ్ ఎ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎ పవర్ టు డూ దట్. ఓకే, అండ్ ఆల్సో district collector will be responsible for decreasing the encroachment of this particular public lands, and also inclusivity and diversity ni maintain cheyadaniki ee boards, waqf boards lo non muslims ni kuda include cheyadam modalu pettarannamata. So ivanni amendments lo add chesina kotta provisions. Ee initial ga unna problems evaithe unte vaatni solve cheyadaniki amendment lo include chesina provisions ivanni. బట్ ద క్రిటిసిజం ఏదైతే ఉందో దీని కింద, సో దిస్ ఈజ్ టర్మ్డ్ టు బీ యాజ్ అ ఎగ్జిక్యూటివ్ దిస్ ఈజ్ టర్మ్డ్ టు బీ యాజ్ అ లెజిస్లేటివ్ ఓవర్ రీచ్ అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అంటే ఈ పర్టికులర్ రిలీజియస్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అవ్వడం ఈజ్ నాట్ అ ఫంక్షన్ ఆఫ్ జుడిషియరీ, యూ కెనాట్ ఇన్వాల్వ్ ఇన్ టు ద రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి మెనీ పీపుల్ ఆర్ క్రిటిసైజింగ్ ది అమెండ్మెంట్ దట్ వాజ్ బాట్ ఇన్ ద దిస్ పర్టికులర్ వక్ఫ్. So దానికి గాను they have went to Supreme Court. Okay, for solving this particular issue they have went to courts అన్నమాట. So basically this వక్ఫ్ amendment ఏదైతే ఉంటుందో, yeah, there are few loopholes, but to solve this few loopholes they went to the court. So what critics are feeling అని అంటే, the law that is amended ఏదైతే ఉంటుందో that is
గోయింగ్ టూ మచ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద స్టేట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. రిలీజియస్ అఫైర్స్ అనేవి స్టేట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాయి. దిస్ ఇస్ అగేన్స్ట్ సెక్యులరిజం అండ్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ఆర్టికల్ 26 and 30 అని చెప్పేసి అంటున్నారు. అంటే 26 and 30 ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ ఏమంటూ ఉంటాయి? సో ఎవ్రీ రిలీజియన్ విల్ హ్యావ్ అ రైట్ టు మేనేజ్ దర్ ఓన్ రిలీజియస్ అఫైర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అనే ఒక ప్రొవిజన్స్ ఉంటాయి మనకు ఫండమెంటల్ రైట్స్లో. సో ఈ ఫండమెంటల్ రైట్స్కి అగేన్స్ట్గా వెళ్తుంది అని చెప్పేసి దే హ్యావ్ ఛాలెంజ్డ్ దిస్ పర్టికులర్ వక్ఫ్ ఇన్ ద కోర్ట్. సో పెటిషనర్స్ ఏం ఆర్గ్యూ చేశారు అని అంటే, సో పెటిషనర్స్ హ్యావ్ ఆర్గ్యూడ్ దాట్ if you're forcing a person to prove that they have practiced Islam. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే ఒక పర్టికులర్ ప్రాపర్టీ అనేది మనం డొనేట్ చేసేటప్పుడు ఈ అమెండ్మెంట్లో ఇంకో ప్రొవిజన్ ఏం యాడ్ చేశారంటే, ఒక పర్టికులర్ ప్రాపర్టీ డొనేట్ చేసే పర్సన్ కూడా అట్లీస్ట్ 5 years బిఫోర్ ద వక్ఫ్, బిఫోర్ గివింగ్ దట్ పర్టికులర్ డొనేషన్ అట్లీస్ట్ 5 years ఇస్లామిక్ రిలీజన్ని ఫాలో అయ్యి ఉండాలన్నమాట. అంటే యు ఆర్ ఫోర్సింగ్ అ పర్సన్ టు ప్రాక్టీస్ ఇస్లామిక్ రిలీజియన్ ఆర్ ఇస్లామిక్ ఫేత్ అని చెప్పేసి దిస్ ఈజ్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్స్ ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఎక్కువగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి మనము యాక్సెస్ అండ్ పవర్స్ అనేవి ఇచ్చాం టు డిక్లేర్ ఆర్ టు డిసైడ్ ద ప్రాపర్టీ ఓనర్షిప్. ఈజ్ ఇట్ వైలేషన్ ఆఫ్ ద పవర్స్? ఈజ్ ఇట్ క్రియేటింగ్ ద వైలేషన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే ఇంకో క్వశ్చన్ని కూడా రైజ్ చేయడం జరిగింది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూఆర్ అలవింగ్ నాన్-ముస్లిమ్స్, నాన్ ఇస్లామిక్ రిలీజన్ ఉన్న పీపుల్ని మీరు వక్ఫ్ బోర్డ్లో యాడ్ చేస్తున్నారు. దిస్ మీన్స్ యూఆర్ వాంటెడ్లీ ఇంటర్ఫియరింగ్ ఇంటూ ద రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, మైనారిటీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి కూడా పెటిషనర్స్ ఫైల్ చేయడం జరిగింది. యూ హ్యావ్ టు గివ్ ద జస్టిస్ ఫర్ ఇట్ అని చెప్పేసి కోర్టుకి వెళ్ళారు. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ దట్ దే హ్యావ్ కోటెడ్ ఇస్ రిమూవింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ వక్ఫ్ బై యూజర్. దీనివల్ల ద ఓల్డ్ రిలీజియస్ యూజెస్ అండ్ జెన్యూన్ కాసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. మరి ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ అనేది ఇచ్చింది అని అంటే, సో వాట్ డిడ్ సుప్రీంకోర్ట్ డూ ఇన్ దిస్ పర్టికులర్ ఇంటరిమ్ ఆర్డర్ అని అంటే, ఇనీషియల్గా సుప్రీంకోర్ట్ డిడ్ంట్ క్యాన్సల్ ద హోల్ లా, మొత్తం అమెండ్మెంట్ మొత్తాన్ని క్యాన్సిల్ చేయలేదు, పార్షియల్గా ప్రొవిజన్స్ని ఉంచింది, పార్షియల్గా ప్రొవిజన్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. లైక్ సమ్ పార్ట్స్ కెనాట్ ఆపరేట్ రైట్ నౌ అని చెప్పేసి, బికాజ్ సీరియస్ హార్మ్ అనేది జరుగుతుంది ఒకవేళ దాన్ని అప్లికబుల్ చేస్తే, కాబట్టి సమ్ పార్ట్స్ ఇప్పుడే మనం అప్లై చేయలేమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో వాట్ ఆర్ ద పాయింట్స్ దట్ దే హ్యావ్ కెప్ట్ ఆన్ హోల్డ్ అండ్ వాట్ ఆర్ ద పాయింట్స్ దట్ దే హ్యావ్ ఆస్డ్ టు కంటిన్యూ అనేది మనకు తెలియడం ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ ద పాయింట్స్ దట్ వర్ స్టేడ్? ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ వాజ్ స్టేడ్ ఏంటంటే, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఏదైతే మీరు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో టు డిసైడ్ ఎనీ ప్రాపర్టీ వెదర్ ఇట్ ఈస్ అ వక్ఫ్ ప్రాపర్టీ ఆర్ ఎ గవర్నమెంట్ ల్యాండ్, ఇట్ ఈస్ అగేన్స్ట్ ది సపరేషన్ ఆఫ్ పవర్స్. దిస్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ కోర్ట్స్. ఇది కోర్ట్స్ యొక్క డ్యూటీ, నాట్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రొవిజన్ని రిమూవ్ చేయాలి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ there is a clause that automatically removed వక్ఫ్ స్టేటస్ వన్స్ కలెక్టర్స్ ఎంక్వైరీ స్టార్టెడ్. సో బేసికలీ ఒక పర్టికులర్ ప్రాపర్టీకి అగేన్స్ట్గా అలిగేషన్ వచ్చినప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ దాన్ని దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన వెంబడే ఆ పర్టికులర్ ప్రాపర్టీ యొక్క వక్ఫ్ స్టేటస్ వెళ్ళిపోతుంది అనమాట, ఆ పర్టికులర్ ఇన్వెస్టిగేటింగ్ టైం పీరియడ్కి కూడా. సో ఆ పర్టికులర్ ప్రొవిజన్ని కూడా నో చెప్పారు. దే హ్యావ్ స్టేడ్ దిస్ పర్టికులర్ ప్రొవిజన్ ఆల్సో. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, 5 years ఖచ్చితంగా ఇస్లామిక్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. సో ఫర్ డొనేటింగ్ దిస్ పర్టికులర్ ల్యాండ్ అని అన్నది కూడా తప్పుగా అంటే డీనే చేయడం జరిగిందనమాట కోర్టు. యూ షుడ్ నాట్ అప్లై దిస్ అని చెప్పేసి చెప్పింది. అండ్ టూ మెనీ నాన్-ముస్లిమ్స్ అనే వాళ్ళు ఉండకూడదు బోర్డ్స్లో కానీ కౌన్సిల్స్లో కానీ. సో అని చెప్పేసి 3 అట్లీస్ట్ స్టేట్ నుంచి ఉండాలి అండ్ 4 సెంట్రల్ నుంచి ఉండాలి అని చెప్పేసి ఒక క్యాప్ని మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎంతమంది ఎక్కడి నుంచి ఉండాలి, వక్ఫ్ బోర్డ్లో స్ట్రక్చర్ ఎలా ఉండాలనేది సో బేసిక్గా సుప్రీంకోర్టు మనకి ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. అండ్ వాట్ ఇట్ హ్యాస్ ఆస్డ్ టు కంటిన్యూ, వాట్ ఇట్ హ్యాస్ అలౌడ్ ఫర్ కంటిన్యూయింగ్ అంటే, నో మోర్ వక్ఫ్ బై యూజర్. ఓకే, దెర్ షుడ్ నాట్ బి ఎనీ వక్ఫ్ బై యూజర్ అని చెప్పేసి దాన్ని ఓకే చెప్పేసింది. ఇంకొకటి ఏంటంటే, మ్యాండేటరీ సెంట్రల్ డిజిటల్ రిజిస్ట్రేషన్. ఖచ్చితంగా ఒక పర్టికులర్ వక్ఫ్ ప్రాపర్టీ అనేది సెంట్రల్ లెవెల్లో డిజిటల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ అనదర్ థింగ్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే, లిమిటేషన్ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. అంటే వక్ఫ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో దే కెనాట్ రీక్లెయిమ్ ల్యాండ్ ఆఫ్టర్ డికెట్స్ తర్వాత, ఒక 100 years తర్వాత వచ్చేసి అది వక్ఫ్ ప్రాపర్టీ అంటే అది కుదరదు. వితౌట్ ఎనీ టైమ్ లిమిట్ యూ కెనాట్ డూ దిస్.
There should be at least some time limit that should be there, from where you can decide a particular property is Waqf property or not, whether it can be registered or not. ఓకే, సో వీటిని అలౌ చేసింది, వీటిని స్టే చేయడం జరిగిందనమాట. దీనివల్ల వాట్ ఆర్ ద బ్రాడర్ ఇంప్లికేషన్ ఫర్ మైనారిటీ రైట్స్? మీరు పాజిటివ్ సైడ్స్ చూసుకుంటే విత్ రెస్పెక్ట్ టు దిస్ జడ్జ్మెంట్, అకౌంటబిలిటీని హ్యాండిల్ చేయొచ్చు ఇప్పుడు. సో వక్ఫ్ ప్రాపర్టీస్ అనేవి సో మిస్హ్యాండిల్ కాకుండా మనం ఆపొచ్చు. అండ్ వీ కెన్ ప్రివెంట్ ద ఫ్రాడ్ టు హ్యాపెన్. అండ్ వీ కెన్ ప్రొటెక్ట్ ద గవర్నమెంట్ ల్యాండ్ అండ్ ట్రైబల్ ల్యాండ్. మెయిన్లీ ట్రైబల్ ల్యాండ్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్లో కొన్ని ఎగ్జెంప్షన్స్ ఇచ్చారు కాబట్టి వీ కెన్ ప్రొటెక్ట్ దెమ్. అండ్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. అసలు రియల్ ముస్లిం ఎవరు అని చెప్పేది మనకు తెలియదు. వీ కెనాట్ క్లెయిమ్ హూ ఈజ్ రియల్ ముస్లిం, హూ ఈజ్ నాట్. మైనారిటీ రన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దే మే లూజ్ అటానమీ బికాస్ ఆఫ్ దిస్. ఓకే, అండ్ దెర్ ఈస్ అన్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఓవర్ ద ప్రాపర్టీ. అంటే జుడిషియల్ సేఫ్ గార్డ్స్ అనేవి ఏరోడ్ అయిపోతున్నాయి అనమాట. ఇన్ సింపుల్ వర్డ్స్ వాట్ ఐ కెన్ టెల్ అంటే, ట్రాన్స్పరెన్సీ అండ్ యాంటీ కరప్షన్ అనేది జరుగుతుంది వక్ఫ్ మేనేజ్మెంట్లో. కాబట్టి గవర్నమెంట్ రిఫార్మ్స్ తీసుకురావాలనుకొచ్చింది. ఆ రిఫార్మ్స్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అండ్ పీపుల్ అగైన్ వెంట్ టు సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ హ్యాస్ స్టక్ సమ్ ప్రొవిజన్స్ అండ్ ఆస్క్డ్ సమ్ ప్రొవిజన్స్ టు బి కంటిన్యూడ్. ఓకే, సో దిస్ ఈస్ జస్ట్ అ టెంపరరీ సేఫ్ గార్డ్, స్టిల్ ఫైనల్ ప్రొవిజన్స్ ఆర్ టు బి టోల్డ్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ఏమి అలౌ చేస్తుంది, ఏమి అలౌ చేయట్లేదు అనేది ఇంపార్టెంట్. అండ్ కొన్ని ఎడిటోరియల్స్లో మనం బిఫోర్ లాస్ట్ క్లాస్లో మనము చూసిన కొన్ని ఆర్టికల్స్లో ఏంటంటే, సో ద ఎడిటోరియల్స్ ఆర్ వార్నింగ్ దట్ అటానమీ షుడెంట్ మీన్ లీడర్స్ మిస్యూజ్ వక్ఫ్ ప్రాపర్టీ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్. ఫెయిత్ కెనాట్ బి యూజ్డ్ టు గ్రాబ్ ద పబ్లిక్ ల్యాండ్. ఓకే, గవర్నమెంట్ షుడ్ నాట్ పుష్ త్రూ సెన్సిటివ్ లాస్ ఆల్సో. అంటే ఎవరు వాళ్ళ లిమిట్ దాటి వెళ్ళకూడదు. లాస్ అనేవి ఒక లిమిట్లో ఉండాలి. ఈవెన్ బోర్డ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లిమిటెడ్గా పనిచేయాలి. ఓకే, దే హ్యావ్ టు బీ ఇన్ దేర్ ఓన్ లిమిట్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ద బ్యాలెన్స్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ మోర్ రిక్వైర్డ్. సో కోర్టు కూడా అలాగే బ్యాలెన్స్డ్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. రైట్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఇష్యూ. అమిడ్ టారిఫ్స్ రో PM pushes local production. సో మనకు తెలుసు దెర్ ఆర్ ఆన్గోయింగ్ ఇండియా అండ్ US ట్రేడ్ టెన్షన్స్, ఎస్పెషల్లీ US టారిఫ్స్ 50% విధించడం జరిగింది ఆన్ ఇండియన్ ప్రోడక్ట్స్. సో బేసికలీ దెర్ ఆర్ టాక్స్ ఆన్ అ పాసిబుల్ ఫర్ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్. బట్ ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారు అంటే, దెర్ ఆర్ సమ్ కీ అనౌన్స్మెంట్ దట్ వర్ పేడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ వెన్ హీ విజిటెడ్ ధార్ ఇన్ మధ్యప్రదేశ్. ఇక్కడ ఒక కీ మెసేజ్ ఇవ్వడం జరిగింది నరేంద్ర మోదీ గారు. హీఈస్ అర్జింగ్ సిటిజన్స్ టు బై ఓన్లీ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ మాత్రమే కొనుక్కోండి అని చెప్పేసి హీఈస్ అర్జింగ్ ది సిటిజన్స్ అనమాట. ఓకే, అండ్ ట్రేడర్స్ కూడా దే హ్యావ్ టు ఓన్లీ సెల్ ద మేడ్ ఇన్ ఇండియా గూడ్స్. ఓకే, ట్రై టు సెల్ ఓన్లీ ద మేడ్ ఇన్ ఇండియా గూడ్స్ అని చెప్పేసి పర్సుయేట్ చేశారు. ఓకే, and he also linked this particular made in India to the concept of developed India by 2047. ఇది మనకి ఈజీగా 2047 గోల్ని రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందని చెప్పారు. మనీ షుడ్ బి స్పెంట్ ఆన్ స్వదేశీ గూడ్స్ దట్ ఆర్ స్టేయింగ్ ఇన్ ఇండియా. సో దీనివల్ల మన డొమెస్టిక్ ఇండస్ట్రీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దిస్ విల్ లే అ ఫౌండేషన్ ఫర్ వికసిత్ భారత్. ఓకే, సో నవరాత్రి ఆ టైంలో September 22 నుంచి దెర్ విల్ బీ అ క్యాంపెయిన్ దట్ విల్ బీ ప్లాన్డ్ విచ్ విల్ మార్క్ అండ్ విచ్ విల్ హ్యావ్ అన్ ఎంఫసైజ్ ఆన్ స్వదేశీ గూడ్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఐ హ్యావ్ అ హంబుల్ రిక్వెస్ట్ టు మై 140 crore ఫెలో కంట్రీ మెన్, వాట్ ఎవర్ యూ బై ఇట్ షుడ్ బి మేడ్ ఇన్ అవర్ కంట్రీ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో అండ్ హీ ఆల్సో స్పోక్ అబౌట్ ఆపరేషన్ సింధూర్. May 7th ఎయిర్ స్ట్రైక్స్ గురించి మాట్లాడడం జరిగింది. అండ్ హీ హాస్ క్లెయిమ్డ్ టెర్రరిస్ట్ వర్ డెసిసివ్లీ వీకెండ్. అండ్ హీ హ్యావ్ సైటెడ్ అ వైరల్ వీడియో ఆఫ్ జైష్-ఈ మొహమ్మద్ కమాండర్ ఇలియాస్ కశ్మీరీ. And he also spoke about women's health mission. సో ఆ హెల్త్ మిషన్ పేరు SNSPA, అంటే స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ గురించి మాట్లాడారు. సో దిస్ ఈస్ ద విమెన్ హెల్త్ స్క్రీనింగ్స్ అండ్ సర్వీసెస్ అనమాట. దీని ఫోకస్ ఎక్కడ ఉంటుంది అని అంటే, ఉమెన్ యొక్క హెల్త్ స్క్రీనింగ్స్ మీద అండ్ సర్వీసెస్ మీద మనం ఫోకస్ చేస్తామన్నమాట దీనిలో మెయిన్గా. ఓకే, అండ్ ద టార్గెట్ బెనిఫిషరీస్ ఆర్ బేసికలీ ఇందులో మనం ఏం చేస్తాము అంటే, ఎస్పెషలీ క్యాన్సర్స్ లాంటి వాటిని ఎర్లీగా డిటెక్ట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఇంపార్టెంట్ ఫీచర్. అండ్ విమెన్కి ఫ్రీ చెకప్స్ అనేది ఇస్తారు. అండ్ మెడిసిన్స్ బేసికలీ ఏవైతే ఉంటాయో ఫ్రీ చెకప్స్, ఫ్రీ మెడిసిన్స్ అనేవి October 2 వరకు కంటిన్యూ అవుతాయి అన్నమాట. సో ద గోల్ ఆఫ్ దిస్ SNSPA, దట్ ఈస్
స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ఏంటంటే నో ఉమెన్ షుడ్ సఫర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఆల్సో పిఎం మిత్రా పార్క్ గురించి కూడా మాట్లాడడం జరిగిందనమాట. ఇన్ ధార్ ఎక్కడ చెప్పాను కదా, మధ్యప్రదేశ్లో. సో హీ లేడ్ అ ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఫస్ట్ పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపరైల్ పార్క్. సో దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ 7 అప్రూవ్డ్ మిత్రా పార్క్స్. సో ఎక్కడెక్కడ అప్రూవ్ చేశారు? తమిళనాడులో, రైట్, అండ్ తెలంగాణలో, గుజరాత్లో, కర్ణాటక, యూపీ అండ్ మహారాష్ట్ర. ఓకేనా? సో ఇక్కడ ఈ పర్టికులర్ 7 పర్టికులర్ ఏరియాస్లో ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగానే దీన్ని కూడా ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్. టెక్స్టైల్ పార్క్స్ ఆర్ బేస్డ్ ఆన్ లైక్ పిఎం మిత్ర స్కీమ్ ఈస్ బేస్డ్ ఆన్ 5F ప్రిన్సిపల్. ఫార్మ్ నుంచి ఫైబర్, ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారెన్. సో ఈ 5 ప్రిన్సిపల్స్ మీద ఈ పిఎం మిత్ర స్కీమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ బూస్టింగ్ ద టెక్స్టైల్ ప్రొడక్షన్ అండ్ ఆల్సో ది ఎక్స్పోర్ట్స్. Okay, so yeah, this was the gist of this particular article. I hope you have understood. Supreme Court calls for jailing of stubble burners, not feasible, says Center. So basically every winter lo Punjab, Haryana ప్రాంతాలలో క్రాప్ స్టబ్లింగ్, లైక్ క్రాప్ స్టబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని కాల్ చేస్తుంటారు. దిల్ బర్న్ ఇట్. ఓకే, సో మెయిన్లీ స్టబుల్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టబుల్ ఈజ్ అ ప్యాడీ స్ట్రా అనమాట. సో దీన్ని బర్న్ చేస్తూ ఉంటారనమాట టు క్లియర్ దర్ అగ్రికల్చర్ ఫీల్డ్స్. సో దానివల్ల లాట్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ అనేవి దిల్ గెట్ రిలీజ్ అండ్ దిల్ గో టు నియర్ బై రీజన్స్, ఎస్పెషలీ ఢిల్లీ ఎన్సీఆర్ వరకు కూడా ట్రావెల్ అవుతాయి. సో దీనికోసం ఎన్నో ఫండ్స్ ఇచ్చినప్పటికీ, పాలసీస్ తీసుకొచ్చినప్పటికీ, ఇవన్నీ తీసుకొచ్చినప్పటికీ ప్రాపర్ రిజల్ట్స్ అనేవి ఉండట్లేదు. సో రీసెంట్గా ద సుప్రీం కోర్ట్ CJI బిఆర్ గవై గారు, ద బెంచ్ విచ్ వాజ్ హెడెడ్ బై CJI, హ్యాస్ సజెస్టెడ్ దట్ వీ నీడ్ టు గో బ్యాక్ టు ద క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఆఫ్ ఫార్మర్స్. ఎవరైతే స్టబుల్ బర్నింగ్ చేస్తూ ఉంటారో, సో వీ నీడ్ టు గో బ్యాక్ టు ద క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలి ఆఫ్ ద ఫార్మర్స్ హూ బర్న్ దిస్ పర్టికులర్ స్టబుల్. అండ్ హీ ఆల్సో ఈవెన్ ప్రపోజ్డ్ అ సపరేట్ లా ఇఫ్ నీడెడ్. ద లాజిక్ ఏంటి అని అంటే, సో కొంతమంది ఫార్మర్స్ జైలుకి వెళ్తే ఇట్ విల్ సెండ్ అ స్ట్రాంగ్ డెటరెంట్ మెసేజ్ ఆన్ అదర్ ఫార్మర్స్ ఆల్సో. సో ఫార్మర్స్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దే ఆర్ ద వన్ హూ ఫీడ్స్ ద నేషన్, బట్ దే మస్ట్ ఆల్సో ప్రొటెక్ట్ ది ఎన్వైరన్మెంట్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం. సో సుప్రీంకోర్టు అప్రోచ్ ఏంటంటే ఇట్స్ లైక్ ఏ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అనమాట. సో దీనికోసం గవర్నమెంట్ ఆర్ సెంటర్ ఏం స్టాండ్ తీసుకుంటుంది అని అంటే, ఇట్ వాజ్ రిప్రజెంటెడ్ బై ASG ఐశ్వర్య భాతి. సో ద పొజిషన్ ఆఫ్ సెంటర్ ఇస్ ఇట్ హ్యాస్ బీన్ టెలింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఫీజబుల్ టు ప్రాసిక్యూట్ ఫార్మర్స్ క్రిమినలీ. ఎందుకనంటే గవర్నమెంట్ వాంట్స్ టు వర్క్ విత్ ఫార్మర్స్, నాట్ అగేన్స్ట్ దెమ్. Farmers had been exempted from prosecution under the Commission of Air Quality Management Act. Okay. సో ఈ పర్టికులర్ దాన్ని డీనే చేయడం జరిగిందనమాట. సో బేసికలీ ద గవర్నమెంట్ వాంట్ టు ఫోకస్ ఆన్ అ లాంగ్ టర్మ్ పాలసీ రాదర్ దాన్ అరెస్టింగ్ దెమ్ ఆర్ ఫాలోయింగ్ ఎనీ క్యారెక్టర్ అండ్ స్టిక్ పాలసీ. చాలా ఫండ్స్ ఇస్తున్నప్పటికీ, ఎఫర్ట్స్ పెడుతున్నప్పటికీ, ఎవ్రీ టైమ్ వింటర్ పొల్యూషన్ ఈజ్ యాక్చువల్లీ హిట్టింగ్ హార్డ్ ఆన్ ది పీపుల్ ఆఫ్ ఢిల్లీ. సో కాబట్టి ఫార్మర్స్ షుడ్ స్టాప్ కంటిన్యూయింగ్ దిస్ స్టబుల్ బర్నింగ్. సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్ హ్యావ్ నాట్ సాల్వ్డ్ ద ఇష్యూ బిఫోర్ ఆల్సో, బట్ లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. Next, a small update. Female cheetah relocated from Kuno to Gandhi Sagar. A female cheetah from the Kuno National Park was released at the Gandhi Sagar Wildlife Sanctuary, which is there in Madhya Pradesh, on Wednesday. Dheera, a 7.5-year-old African cat, was relocated to the sanctuary on the 3rd anniversary of the Cheetah Project, a program to reintroduce the species in the country. Gandhi Sagar now has 3 cheetahs, including 2 males, Prabhas and Pavak. Okay. So who were moved from there from Kuno in April this year. Between Kuno and Gandhi Sagar, India currently has 27 cheetahs. 11 are adults that are translocated from Africa and 16 are Indian born cubs అని చెప్పి ఒక చిన్న అప్డేట్ రావడం జరిగింది. అంటే ఒక పర్టికులర్ చీతాని గాంధీ సాగర్కి రీలొకేట్ చేయడం జరిగిందనమాట. యూ నీడ్ టు రిమెంబర్ వేర్ ఈస్ దిస్ గాంధీ సాగర్. సో దిస్ ఈజ్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా ఓన్లీ. ఓకే, సో గాంధీ సాగర్ అనేది కూడా ఇక్కడే ఉంటుందన్నమాట, మధ్యప్రదేశ్లో. ఓకే, యూరోపియన్ యూనియన్ ఇండియా పార్ట్నర్షిప్ సెట్ ఫర్ అప్గ్రేడ్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ దిస్ ఈజ్ అ న్యూ స్ట్రాటజీ అజెండా. దీన్ని మనము న్యూ స్ట్రాటజిక్ అజెండా అని అంటాము. సో దిస్ ఈజ్ రిలీజ్డ్ బై బ్రుసెల్స్ బై యూరోపియన్ యూనియన్స్ టాప్ డిప్లొమాట్ కాజా కల్లాస్. సో ద ఫోకస్ ఆఫ్ దిస్ పర్టికులర్ న్యూ స్ట్రాటజిక్ అజెండా ఏంటంటే ట్రేడ్,
technology, climate, defense. So these are the different areas, and even security. So these are the areas to be focused in this particular new security agenda. Okay, so EU's views on India ఏంటి అని అంటే, ఇండియా అనేది EUకి డెఫినెట్లీ క్రూషియల్ పార్ట్నర్. ఆన్గోయింగ్ నెగోసియేషన్స్ అనేవి జరుగుతున్నాయి ఫర్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ గురించి కొన్ని జరుగుతున్నాయి టాక్స్. డిఫెన్స్ ఇండస్ట్రీ కోఆపరేషన్లో కూడా లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఆన్ బోత్ ద సైడ్స్. ఓకే, బట్ దెర్ ఆర్ ఫ్యూ ఛాలెంజెస్. India's military exercises with Russia, like Zapad, are having a concern from European Union side. Russian oil ni purchase chestunnamani they are not liking. Okay, EU is showing some concerns with respect to India for trading with Russia. And also inkokati entante, India's qualitative control orders are cited as hurdle in trade by the European Union. So let's see what will happen in the future. There are few issues that are therein, but they are trying to come up with some strategic agenda. Let's wait and watch what will happen in the future. EVMs to have color photos of candidates soon, says Election Commission. So Election Commission recently new electoral voter machine ballot paper guidelines ni తీసుకురావడం జరిగిందన్నమాట 2025కి గాను. So if you look at the implementation of this particular thing, this is going to be effective from Bihar Assembly elections. So this was issued under the Rule 49B of Conduct of Election Rules 1961. దీంట్లో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్ ఫొటోస్కి సంబంధించి నౌ దెల్ బీన్ కలర్డ్ ఫొటోస్. కలర్ ఫొటోస్ అనేవి ఉంటాయి, ఐదర్ వైట్ ఆర్ బ్లాక్. ఎర్లియర్ ఎలా ఉండేదంటే ఐదర్ వైట్ నాట్ బ్లాక్. సో బట్ నౌ దట్ విల్ బీ బాట్ ఇన్ ద కలర్ ఫొటోస్. అండ్ ఫేస్ విల్ కవర్ ద 3/4 ఆఫ్ ద ఫోటో స్పేస్ ఫర్ బెటర్ విజిబిలిటీ. అండ్ సైజ్ కూడా 2 centimeters అండ్ 2.5 centimeters అనేవి ఉంటుంది అనమాట. ఓకే, బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ కూడా ఉంటాయి, ఓన్లీ ఇఫ్ క్యాండిడేట్ సబ్మిట్ సచ్ ఫోటో, రైట్. అండ్ సెకండ్ థింగ్, సీరియల్ నెంబర్స్కి సంబంధించి కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. దిస్ విల్ బి డిస్ప్లేస్డ్ మోర్ ప్రామినెంట్లీ. ఇంటర్నేషనల్ ఫార్మ్ ఆఫ్ ఇండియన్ న్యూమరికల్స్ ఏవైతే ఉంటాయో వాటిలలోనే సీరియల్ నెంబర్స్ ఉంటాయి. బోల్డ్ ఫాంట్ అనేది యూజ్ చేస్తారు. అండ్ సైజ్ విల్ బి ఆల్మోస్ట్ 30. అండ్ బ్యాలెట్ పేపర్ డిజైన్ మీరు చూసుకున్నట్టయితే ఫర్ అసెంబ్లీ ఎలక్షన్స్ పింక్ కలర్ పేపర్ అనేది యూజ్ చేస్తారంట. అండ్ మ్యాక్సిమం 15 candidates విల్ బి దేర్ పర్ షీట్. అండ్ నోటా ఏదైతే ఉంటుందో, సో నోటా విల్ బి ఆఫ్టర్ ది లాస్ట్ క్యాండిడేట్స్ నేమ్. ఓకే, సో 16 కన్నా తక్కువ ఉంటే మాత్రం ద రిమైనింగ్ స్పేస్ లెఫ్ట్ విల్ బి ఇంక్లూడింగ్ ద నోటా. అండ్ ప్రింటింగ్ నార్మ్స్ కూడా తీసుకొచ్చారు దీంట్లో భాగంగా. లైక్ ప్రింటింగ్ షుడ్ బి ప్రిఫరబుల్లీ ఇన్ గవర్నమెంట్ ఆర్ సెమీ గవర్నమెంట్ ప్రెసెస్. అండ్ ప్రైవేట్ ప్రెసెస్ని ఎప్పుడు యూజ్ చేయాలి అని అంటే, గవర్నమెంట్లో కెపాసిటీ లేనప్పుడు మాత్రమే ప్రైవేట్ ప్రెసెస్ మనం యూజ్ చేయాలని చెప్పేసి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఎందుకు అని అంటే, టు ఎన్హాన్స్ ద రీడబిలిటీని పెంచడానికి దీన్ని తీసుకొచ్చారు. అండ్ దిస్ విల్ ఎన్షూర్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ ఓటర్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఈవీఎం బ్యాలెట్ డిస్ప్లేలో. సో దానికి కానీ ఈ రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది. Ahead of COP30, major emitters delay update on climate goals. European Union yet to finalize consensus. So basically ఏంటంటే, COP30 is going to happen in November 2025 in Belém, Brazil. సో ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే 2015లో మనం సైన్ చేసుకున్నామో 195 కంట్రీస్ దాన్ని రాటిఫై చేశాయి. ఎవ్రీ కంట్రీ నీడ్ టు కమ్ అప్ విత్ ఇట్స్ ఓన్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఎవ్రీ 5 years అనమాట. So the aim of the Paris Agreement was to keep global warming below 2 degrees Celsius and preferably 1.5 degrees Celsius by 2100. Okay, 2100 year. And current round में చూసుకుంటే NDCs are due by February 2025, but official deadline వచ్చేసి September 30 వరకు వాళ్ళు సబ్మిట్ చేయాలి. And if you look at out of 195 countries, so NDC updations అనేవి only 29 countries చేశాయి. The major emitters are యూరోపియన్ యూనియన్. గ్లోబల్ హౌస్ వార్మింగ్కి ఆర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిటర్స్ ఎక్కువగా యూరోపియన్ యూనియన్, చైనా, యూఎస్ఏ అండ్ ఇండియానే మేజర్ ఎమిటర్స్. బట్ దీస్ 4 countries are not did not submitted this particular updated NDCs. సో ఈ టాప్ కాంట్రిబ్యూటర్స్ని ఇంకా చేయలేదన్నమాట. అండ్ ఇండియా ఆల్సో డిడ్ నాట్ డిక్లేర్ yet. ఓకే, బేసికలీ ద గవర్నమెంట్ ఈస్ టెలింగ్ దట్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ఇట్. యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో హిస్టారికల్గా, so it is a strong climate advocate. So first thing it has been speaking about is it want to commit it want to cut emissions by 90% by 2040.
2050 కల్లా కార్బన్ న్యూట్రాలిటీని అచీవ్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. అండ్ ప్రపోజల్ 2 that it has made it 2035 వరకు. సో ఇట్ విల్ అలైన్ విత్ ద COP30 NDC సైకిల్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో బేసికలీ అవుట్ ఆఫ్ 195 కంట్రీస్ 29 కంట్రీస్ మాత్రమే వాటిని సబ్మిట్ చేశాయి. కాబట్టి ద అప్డేట్ డీలేస్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ కంట్రీ నీడ్ టు erase this delay and it need to update the NDC targets అనమాట. ఓకే, సో దిస్ is the thing that is given in this article. First batch of Hilsa fish from Bangladesh reaches India అని చెప్పేసి అంటున్నారు. If you look at the background of this Hilsa అనేది it is a highly prized fish which will be in West Bengal. Especially this is used during the Durga Puja season అనమాట. So Bangladesh normally has a ban on export of Hilsa due to the domestic demand and some conservation concerns వల్ల it has banned. But current development ఏంటంటే Bangladesh has granted a special approval for export of 1200 tons of this particular Hilsa to India. ఎక్స్పోర్ట్ వచ్చేసి September 16th to October 5th వరకు జరుగుతుంది అనమాట. సో ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ హిల్సా ఎక్స్పోర్ట్ విల్ బీ ద 10 trucks విల్ బీ సెంట్. అంటే ఆల్మోస్ట్ 50 tons ఆఫ్ దిస్ 1200 tons విల్ బీ సెంట్ ఇన్ ద ఫస్ట్ పర్టికులర్ బ్యాచ్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. అండ్ ఫిష్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ కల్కత్తా అండ్ హౌరా మార్కెట్స్ బై నెక్స్ట్ మార్నింగ్. అండ్ దిస్ విల్ బీ హ్యాండిల్డ్ బై ఫిష్ ఇంపోర్టర్స్ అసోసియేషన్. అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఏంటి అని అంటే హియర్ ద ఫెస్టివల్ ఈజ్ మీటింగ్ విత్ ది ఎకానమీ. And this is a symbol of India and Bangladesh goodwill despite the export ban. Okay, and this is going to boost the local fish markets and consumer satisfaction అనేది కూడా రావచ్చు. Okay, so this is something which you have to remember. CAG developing LLM for accurate auditing efficiency. So Controller and Auditor General has been developing a AI powered large language model anamata. So this has been developed for improving the efficiency, accuracy and consistency in auditing processes. So first version అనేది it was releasing to be expected by November 2025. LLM ఏదైతే large language models ఏవైతే ఉన్నాయో which are AI powered, these are trained on decades of past inspection reports. మిగతా previous inspection reports ద్వారా వాటిని ట్రైన్ చేయడం జరిగిందనమాట. So it will help in analyzing the data sets that are there. It will help in generating the documents. ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్కి సంబంధించి డాక్యుమెంట్స్ని రిలీజ్ చేస్తుంది. ఇట్ విల్ ఐడెంటిఫై వెదర్ దెర్ ఆర్ సమ్ ఎనీ రిస్క్ అండ్ ఆల్సో ఇట్ విల్ ఐడెంటిఫై సమ్ ప్యాటర్న్స్ విత్ హైయర్ అక్యూరసీ అండ్ ఇట్ విల్ అసిస్ట్ ది ఆడిటర్స్ ఆల్సో ఇన్ ప్రిపేరింగ్ ద కాంప్రహెన్సివ్ రిపోర్ట్స్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మనం యూజ్ చేస్తున్న ఆడిటింగ్లో ఇంత అప్డేషన్ అనేది లేదు. దిస్ విల్ హెల్ప్ ఇన్ రిడక్షన్ ఇన్ ద టైం అండ్ రిస్క్ మిటిగేషన్ అనేది చాలా అక్యూరేట్గా ఉంటుందన్నమాట. ఓకే, రిస్క్ బేస్డ్ ప్లానింగ్ చేసుకోవచ్చు. దిస్ విల్ secure the access to government platforms and geospatial tools ni మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, I hope you have understood this article. So yeah, this is a technological upgradation and you can mention these kind of examples while writing answers related to e-governance. Okay, top court seeks CBI probe into tiger poaching ring అని చెప్పి ఇంకో ఆర్టికల్ రావడం జరిగింది. Supreme Court has asked the union government, CBI and Maharashtra to explain the presence of well-organized transnational tiger poaching and trafficking network గురించి అడిగిందనమాట. The case was triggered by a petition from advocate Gaurav Kumar Bansal. He was citing a Maharashtra SIT report that has been uncovered a large-scale poaching and smuggling ring in this particular area. So why is this particular thing important? Indiaలో almost 70% of the world wild tigers అనేవి ఉన్నాయన్నమాట. సో మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్లోనే వీ హ్యావ్ వెరీ కీ టైగర్ రిజర్వ్స్ అండ్ కారిడార్స్. కాబట్టి ఈ పర్టికులర్ పోచింగ్ నెట్వర్క్స్ని ఐడెంటిఫై చేయడం అండ్ వాళ్ళని పట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ డస్ దిస్ పెటిషన్ హైలైట్? సో బేసికలీ టైగర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ బీన్ యూజ్డ్ ఫర్ ది ఇలీగల్ ఐటమ్స్ లైక్ బోన్ గ్లూ విచ్ ఇస్ వెరీ పాపులర్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రెడిషనల్ రెమెడీస్. సో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. And also this particular things are linked to the Southeast Asian countries. Okay, so they have a large link with the Southeast Asian countries. And ఇక్కడ దీని ద్వారా హవాలా ఛానల్స్ని యూజ్ చేస్తున్నారు, క్రాస్ బార్డర్ స్మగ్లింగ్ అనేది కూడా చేస్తున్నారు. సో కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ద కోర్ట్ హ్యాస్ ఇష్యూడ్ అ నోటీస్ టు NTCA, దట్ ఈస్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో కన్సిడరింగ్ ఇఫ్ ద CBI షుడ్ ఇన్వెస్టిగేట్ దిస్ పర్టికులర్ థింగ్ ఆర్ నాట్. ఓకే, పాస్ట్లో కూడా వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఆల్రెడీ ఇష్యూడ్ అ రెడ్ అలర్ట్ ఇన్ February 2025 టు టైగర్ రిజర్వ్
field directors to increase patrolling against the poaching. And now even Supreme Court has asked this particular thing anamata. Okay. First round of FTA talks with Russia bloc EAEU likely in November అని చెప్పి ఇంకో ఆర్టికల్ రావడం జరిగింది. సో ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నెగోసియేషన్స్ అనేవి ఇండియా అండ్ యురేషియన్ ఎకనామిక్ యూనియన్ అని అంటాం. యురేషియన్ ఎకనామిక్ యూనియన్ మధ్యలో జరగబోతుంది. దిస్ కంట్రీస్, దీంట్లో ఏమేమి కంట్రీస్ ఉంటాయి అని అంటే రష్యా ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్, అర్మేనియా, బెలరస్, Kazakhstan and Kyrgyzstan. So these are the members of this European Union, Economic Union, Eurasian Economic Union, I'm sorry. సో వీళ్ళతో FTA అనేది నవంబర్లో ఉండబోతుంది అని చెప్పేసి న్యూస్ వస్తుంది. న్యూస్ కేమ్ ఫ్రమ్ రష్యన్ ఎంబసీ ఇన్ ఇండియా. ఇండియన్ గవర్నమెంట్ మాత్రం దాన్ని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. September 15th రష్యాస్ ట్రేడ్ మినిస్టర్ ఆండ్రూ స్లీఫెన్ has met the India's Commerce Minister Piyush Goyal. They have agreed that the first round will cover core aspect of the future FTA. కోర్ ఆస్పెక్ట్స్ని మనం కవర్ చేద్దామని చెప్పి. సో లైక్లీ అక్టోబర్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి మనకి ఎంబసీ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. ఓకే, అండ్ దెర్ ఆర్ సమ్ అదర్ FTAs దట్ ఆర్ ఆల్సో ఇన్ ద పైప్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ FTA అక్టోబర్లో, ఇంతకుముందు నేను చెప్పాను. అండ్ ఇండియా అండ్ చిలీ, ఇండియా అండ్ పెరు FTAs కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇండియా అండ్ ఆసియన్ FTA కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. Okay, so these are the different things that are in a pipeline. So this is in line, or this is in response of the tariff wars that are happening around the world, and 50% tariff imposition on India. We are trying to diversify our export markets. Okay, so let's look at the last article. Maldives media law sparks concern over the press freedom. So what happened is, Maldives parliament law, they have passed a bill called as Media and Broadcasting Regulations Bill. సో దీని ద్వారా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే, దే వాంట్ టు క్రియేట్ ఎ న్యూ మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ కమిషన్. సో ప్రస్తుతం ఉన్న మాల్దీవ్స్ మీడియా కౌన్సిల్ అనేది ఉంది, దాన్ని రీప్లేస్ చేస్తూ న్యూ మీడియా బ్రాడ్కాస్టింగ్ కమిషన్ని సెటప్ చేయాలని అనుకుంటున్నారనమాట. అండ్ ఆల్సో దే వాంట్ టు అబాలిష్ బ్రాడ్కాస్టింగ్ కమిషన్ ఆల్సో. వీటన్నిటిని అబాలిష్ చేసుకొని ఒక న్యూ మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ కమిషన్ని తీసుకురావాలనుకుంటున్నారు. సో దీంట్లో టోటల్ 7 members ఉంటారు. 4 elected by registered media entities and 3 are nominated anamata. So this particular body is to be treated as an independent body, but it has its powers. Okay, but its powers are raising concerns nowadays in Maldives. So but activists and opposition parties are worried enduku anante the commission has sweeping powers. So ee kottaga set up cheyaboye like commission edaithe untundo, it will have a very much power to give the hefty fines. మీడియా అవుట్లెట్స్ని సస్పెండ్ చేసే అధికారం కూడా ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ అ క్యాపబిలిటీ ఆఫ్, ఆర్ ఇట్ హ్యాస్ బీన్ గివెన్ అ పవర్ ఆఫ్ బ్లాకింగ్ ద వెబ్సైట్స్ ఆల్సో. సో అందుకు దీన్ని అగేన్స్ట్గా యాజ్ ఆర్బిటరీ పవర్స్ అనేవి NMBCలో ఉన్నాయి కాబట్టి పీపుల్ ఆర్ ఆర్గ్యూయింగ్ అగేన్స్ట్ ఇట్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వై దెర్ ఇస్ ఎ ట్రిగర్ ఇన్ దెమ్. సో ప్రైవసీ అలాంగ్ విత్ వెరీ లైక్ ద రైట్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ మచ్ నెసెసరీ. సో ఇలాంటి చట్టాలు తీసుకొచ్చినప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ పోస్ ఆన్ ది ఫండమెంటల్ రైట్ ఆఫ్ స్పీచ్ ఆన్ ది మీడియా, దట్ విల్ గో అగేన్స్ట్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ అదర్ laws that are therein. Okay, so I hope you have understood this article as well. So with this we have completed the discussion of today's newspaper articles. I hope you have enjoyed it. Next class lo malli kaluddam. Mari meeku video nachinatayite like cheyadam marchipodu. So yeah, let's meet in the next class.